మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములో మీకు అందరికీ శుభవందనాలు తెలియచేస్తా ఉన్నాను. చాలా సంతోషం మీ మధ్యలో దేవుని వాక్యం చెప్పడానికి, దేవాది దేవుని యొక్క దయ పొంది మీ మధ్యలో కనబడడానికి దేవునికి చాలా వందనస్తుడై ఉన్నాను. అలాగే సేవకులకి ఈ సంఘ పరిచర్య చేయించున్న మీకు అందరికీ కూడా వందనాలు. మరి నిన్నటి దినమందు మనం ఏ వాక్యాన్ని విన్నాం? విన్నామా అసలు? ఏ వాక్యాన్ని విన్నాం? విన్న వాక్యం 2 కొరింథీ 8:9 వచనంలో ఏం నేర్చుకున్నాం మనం? దేవుని కృపను మీరు ఎరుగుదురు గదా, దేవుని కృపను ఎరుగుదురు గదా. యు నో ద గ్రేస్ ఆఫ్ గాడ్ అనేది ఒక మాట. మీరు ఆయన యొక్క కృపను గనుక ఎరిగినట్లయితే, తెలుసుకోగలిగితే, అవగాహన అయితే, అర్థమైతే, అప్పుడు మీలో ఎవరైనా కూడా ఐశ్వర్యవంతులు అవుతారే తప్ప ఏం కాకూడదట? పేదవాళ్ళు కాకూడదు. అది బైబిల్లో నిన్న మనం విన్న వాక్యాల్లో ఒక ముఖ్యమైన భాగం. ఇక్కడ ఒక బాబు కూర్చుంటాడు. ఆ అబ్బాయి తరచుగా వాక్యం చదువుతాడు. ఆ అబ్బాయి ఎవరో నాకు కల్లో ఆయన వచ్చి, అయ్యగారు వాక్యం చెప్పరా అని అడుగుతున్నాడు. నాకు ఆయన ఎవరో నాకు తెలియదు అనుకో. ఒక అతను ఎక్కువ చదువుతాడు ఇక్కడ. కానీ నాకెంతో కన్నీళ్ళు వచ్చేసినాయి ఆ అబ్బాయిని నేను చూసినప్పుడు. ఆయనకున్న ఆశ, అతనుకున్న ఒక రకమైన ఏమో ఎవరైతే అయ్యారు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, అప్పుడు నాకు అనిపించింది, బైబిల్ వాక్యాలు ఇష్టపడే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, దేవుని వాక్యాలను కోరుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అది నాకు ఏమంటే అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడో వాక్యం చెబుదామని వెళితే ఏమంటే వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అయ్యగారు మాకు వాక్యం చెప్పరా అని అడిగారు అనేది తర్వాత నాకు గుర్తొచ్చింది. అయితే నేను ఒక్కటి అడుగుతున్నా, ఏమండి ఎవరు దేవునిని ఆయన కృపను ఎరిగి ఉంటారో వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఏమైపోతారు అంటే దేవుని దగ్గర కొన్ని ప్రత్యేకమైన ఐశ్వర్యము, ఘనత, గొప్పతనం ఉంటుంది. అలాంటి దాంట్లో నేను అన్నాను యెహోవా ఆశీర్వాదం. ఇక్కడ రాసి ఉంది కదా 10:22లో సామెతల గ్రంథంలో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని. మీకు అలాగే కొలసీలకు రాసిన పత్రిక 2:3లో చదివాం, సర్వసంపదలు యేసు క్రీస్తునందు ఉన్నాయి గనుక, ఇదిగో యేసు ప్రభు యొక్క కృపను గనుక అర్థం చేసుకోగలిగితే, యోహాను సువార్త 1:14 వచనంలో ఆయనే మనకు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించాడు అని చదువుతాం. ఇట్లాంటి గొప్ప దేవునిని గనుక మీరు చూడడం, అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం ఒకవేళ మీ వల్ల అయితే గనుక మీలో పేదవాళ్ళు ఉండరు. నేను బాగా ఇష్టంగా చెప్పేది ఏమిటంటే, ఆయన్ని రుచి చూడకపోవడం వల్లనే మన జీవితాల్లో చాలామంది బలహీనులుగా, రోగులుగా, వ్యాధిగ్రస్తులుగా ఏదో అంతకంతకు బతుకుతున్నాను తప్ప ఏంటో సరిగ్గా జీవితాలు వెళ్ళడం లేదు. ఎందుచేత అని అంటే బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయంటే ఆయన్ని రుచి పట్టకపోవడం. 34వ కీర్తన 8వ వచనంలో యెహోవా ఉత్తముడని మీరు రుచి చూచి తెలిస్తే గనుక, అమ్మ బైబిల్ వాక్యాలు ఏం చెప్తాయంటే ఆయన్ని గనుక అర్థం చేసుకోగలిగితే, ఎందుకంటే ఆయన ఒట్టి చేతులతో మన మధ్యలో తిరగడు. అర్థమైందా? బైబిల్ వాక్యాల్లో 1:17 యాకోబు పత్రికలు చదువుతాం, జ్యోతిర్బయడుగు ఏమండి తండ్రి దగ్గర నుంచి మనకు ప్రతి మంచి ఈవే ఇవ్వబడుతుందని రాశాడు. ఇంత గొప్ప దేవుడు తన గురించి నువ్వు ఇంకేదో చేయమని అంటూలే. ఆయన కృప, ఎందుకురా ఈ కృప, ఎందుకు ఈ కృప అని ఒకవేళ మీరు అర్థం చేసుకోగలిగితే, అర్థం చేసుకున్న ప్రతి వారు ఐశ్వర్యవంతులు అవుతారు, వారు గొప్ప వాళ్ళు అయిపోతారు, వారు బలమైన వారు అయిపోతారు. అది బైబిల్లో ఉన్న ఒక సత్యం. దేవునికి స్తోత్రం. రెండవది అలాంటి వాక్యమే ఇంకొకటి చూద్దాం. అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, మళ్ళీ అదే వచనాన్ని చదువుతారమ్మా. 9వ వచనాన్ని మీరు చదవగలిగితే గనుక, అమ్మా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి
మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని ఏమైపోవాలమ్మా? మీరు ధనవంతులు అయిపోవాలట, ఐశ్వర్యవంతులు అయిపోవాలట. ఇగో సార్, ఒక్క మాట నేను ఇలా చెబుతాను. బైబిల్ వాక్యాల్లో మీరు బైబిల్ వాక్యాలు ఎంత గొప్పవి అని అంటే ఎప్పటికీ అవి బ్రతికే ఉంటాయి, ఎప్పటికీ అవి జీవిస్తూ ఉంటాయి, అవి ఎప్పటికీ నిలిచే ఉంటాయి. ఈ వాక్యమే మన జీవితాల్లో ఎప్పుడూ ఉండాలని దేవుని వాక్యాలు పద్దాకా మనకి చెబుతూ ఉంటుంది. దివారాత్రములు దీనిని ధ్యానించువాడు ఎవరోట ధన్యులు అని రాశాడు ఒకటవ కీర్తనలో. అది మాత్రమే కాదు, మీరు బాగా చదవండి. 39వ కీర్తనకు వెళ్ళారనుకో, అక్కడ మీరు 3-4 వచనాలు చదివితే గనక ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తే మీ లోపల సోమరతనం పోయి చాలా ఎట్లా అంటే ఉజ్జీవంగా అగ్ని జ్వాలలాగా మనం ఉంటాము అనే ఆధారాలు కూడా అక్కడ చదువుతాం. నేనేమంటున్నానంటే, దేవుణ్ణి మీరు ఎరిగిన వారై, ఇప్పుడు అలాంటి ఒక వచనాన్ని మనం ఇప్పుడు చదివాము. ఏమని? మీరు కనుక ఆయన్ని బాగుగా గుర్తుపట్టేశారు అనుకో, అర్థం చేసుకున్నారు అనుకో, ఏమండి బాగా ఆయననే అవగాహన చేసుకున్నారు అనుకో, ఏమండి ఎలా ఐశ్వర్యవంతులు అయిపోతారో అలా ఆరోగ్యవంతులు అయిపోతారు. అర్థమవుతుందా? అలాగ మీరు ఏమైపోతారట? ఆరోగ్యవంతులు. బైబిల్ వాక్యాల్లో మలాకి 4:2లో అవే రాశాడు. ఏమండి? ఆయన రెక్కలలో నీకు ఆరోగ్యం ఉంది అని రాశాడు. 1 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం దగ్గర నుంచి చదివితే ఆయన పొందిన దెబ్బలలో మీకు ఆరోగ్యం అని రాశాడు. యెషయా గ్రంథం 53. మీరు సార్ అక్కడ మీరు 5-6 వచనాల దగ్గర నుంచి మీరు వెళితే గనుక ఆయన మన వ్యాధిని మన బాధను అన్ని వహించి ఆయన పొందిన దెబ్బలలో మీరు ఆరోగ్యవంతులుగా అవిపోవాలని ఆయన ఆశపడతాడు. అందుకే 53:10లో యెషయా గ్రంథంలో నీ కొరకు నా కొరకు ఆయన నలుగుగొట్టబడ్డాడు అన్నాడు. అంటే అంతలాగా నలుగుగొట్టబడిన రీజన్ ఏమిటంటే నువ్వు నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. నిన్నటి దినమందు మనం విన్న వాటిలో 1వ పాయింట్ ఏమిటంటే మీరు ఎప్పటికీ ఎలా ఉండాలట? నవ్వుతూ ఉండాలి. ఎలా ఉండాలట? అప్పుడు ఆయన ఐశ్వర్యం లేకపోతే ఆయన ధనం ఆయన ఆస్తి అంటే ముందు ఆయన పిల్లలు ఎప్పుడు కూడా నవ్వుతూ బ్రతకాలి. అదే నిన్న నేను మీతో చెప్పిన భాగం. 2వ దాంట్లో మీరు చదివితే గనక పచ్చగా ఉండాలి. ఎలా ఉండాలట? ఎప్పటికీ ఇంకా ఎండిపోయే స్థితి అయిపోయింది, ఆ కాలం అయిపోయింది, గత కాలం అయిపోయింది. ప్రభు చేతుల్లోకి వచ్చాక ఇక నీ జీవితకాలం అంతే పచ్చగా ఉండాలి. 3వది నేనేం చెప్పాను అందులో మీరు ఎలా ఉండాలట? అండ్ చిగిర్చే వారిగా ఉండాలి అన్నాను. ఎలా ఉండాలట? చిగిర్చాలి. చిగిరించే స్థాయి అనగానే పూర్వ వైభవం మళ్ళీ వచ్చునుగాక. అప్పట్లో అయిపోయారు, వీళ్ళు లేవరు, కోలుకోరు అని అంటే లేదు, యేసయ్య దగ్గరికి వచ్చాక ఆయన కృప అర్థమైతే మళ్ళీ మంచం మీద నుంచి మళ్ళీ పైకి లేవాలి, మళ్ళీ ఆరోగ్యం రావాలి, మళ్ళీ మంచి రోజులు రావాలి, మంచి సంవత్సరాలు రావాలి, మంచి స్థితి రావాలి. అది బైబిల్ వాక్యాల్లో నిన్నటి దినమందు మనం మళ్ళీ నువ్వు చిగిర్చాలి అనే వాక్యాన్ని కూడా మనం విన్నాం. తర్వాత ఇంకేమన్నా? ఏమంటే మీరు ఆయన కొరకు పుష్పించాలి. 27లో మనం చదివాం కదా, 6వ వచనం యెషయా గ్రంథంలో మనం ఏం కావాలట? దేవుని కొరకు మనము పుష్పించే వారిగా. నేను అంటాను ప్రభువు కొరకు ఫలాలు, ప్రభువు కొరకు ప్రత్యేకతలు కలిగిన వారే ఏమంటే ఆయన కొరకు మీరు మళ్ళీ నేర్చుకున్న దాంట్లో ఏంటంటే అభివృద్ధి కావాలి, వృద్ధి కావాలి. ఇవన్నీ మనం నిన్నటి దినమందు విన్నాం. దేంట్లో? ఆయనను, ఆయన కృపను మీరు గనుక అర్థం చేసుకోగలిగితే సరే. ఈరోజు వాక్యంలో అలాంటి వాక్యమే ఇప్పుడు చదివాం కదా, అదే. కాకపోతే దానియేలు గ్రంథం అక్కడ 11వ అధ్యాయం 32వ వచనంలో మనం చదివే ఒక్క వచన భాగంలో ఏమంటున్నాడో తెలుసండి. భలే చక్కటి వాక్యం ఉందబ్బా, మీరు చదువుతారా? అందుకతడు చదవండి. ఇచ్చకపు మాటలు చెప్పేసి నిబంధన అతిక్రమించే వారిని నిబంధనను అతిక్రమించు వారిని చదవండి. నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొని అయితే తమ దేవుని ఎరుగని వారు తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి. ఏం కలిగండి? బలము కలిగి. అందరూ చెప్పండి అమ్మా. ఏం కలిగమ్మా? ఎవరమ్మా? ఇక్కడ ఏం రాశాడు? తమ దేవునిని ఎరిగిన వారు. మీకు బాగా గుర్తుండాలి,
ఇప్పుడు మన ఇంట్లో మనం చిన్న చిన్న పిల్లలుగా ఉంటే అమ్మ నాన్నని బాగా గుర్తుపెట్టే వాళ్ళు ఎవరంటే వాళ్ళ పిల్లలే కదా. ఏమంటే మా అమ్మ నాకు బాగా గుర్తు, మా నాన్న మాకు బాగా గుర్తు, వాళ్ళని నేను బాగా అవగాహన చేసుకోగలుగుతాను అనేటట్టుగా పిల్లలు ఉంటారు. అట్లానే ఈరోజు వాక్యం ఏంటంటే తమ దేవునిని ఎరిగిన వారు. పాయింట్ గుర్తుపట్టండి, ఎరిగిన వారు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎక్కడైనా పోను బైబిల్లో మొత్తం చదివి చూడండి అబ్బా, దేవునిని ఎరిగిన వారు బలహీనులుగా ఉంటారు. ఉందా? ఉందా? దేవునిని ఎరిగిన వారు చెప్పండి చెప్పండి బలహీనులుగా ఉంటారు. అదే కదా రాశాడు, అలా కాదా? ఇందులో మీరు ఎంతమంది బలం కలిగిన వాళ్ళు ఉన్నారబ్బా? చెయ్యి ఎత్తుతారా? నేను యేసు ప్రభువుని ఆయనను బట్టి నేను బలవంతుని అంటారా? అనరా? పోనీ అలాగే చూస్తారా? చూడండి మరి నేనేం చేయాలి అంటే, ఇప్పుడు దేవునిని ఎరిగిన వారు నిన్నేమో ఐశ్వర్యవంతులు అవ్వాలని చదివాం, ఈరోజేమో ఆయనని ఎరిగిన వారు వాళ్ళు ఎలా ఉంటారట? ఏ మాటలకు ఆ మాటలకు వాళ్ళు పడిపోతారు. ఇచ్చకప్ప మాటలు పైన రాశాడు కదా, సైతాను గాడు ఇచ్చకప్ప మాటలు. అమ్మో, వాడి దగ్గర హబక్కూ గ్రంథంలో మీరు చదివితే కనుక 1వ అధ్యాయంలో చదివితే వాడి దగ్గర ఏమున్నాయట? ఏమండి, గాలాలు ఉన్నాయట. ఏమున్నాయి చదువుతారా? అటాటి మనం అది చదివితేనే బాగుండేటట్టుంది. దేవునికి స్తోత్రం. ఆడు చూడు సార్ ఎట్లా ఉంటాడు. అక్కడ మీరు చూడండి 14వ వచనం దగ్గర నుంచి చదివి, శాపలతో ప్రాకు పురుగులతోను నీవు నరులను సమానులుగా చూసారా? 1వ అధ్యాయం 14-15 వచనాల్లో వాడు ఎలా ఉంటున్నాడు అంటే, వాడికి ఇక 15వ వచనంలో అయితే వాడికి గాలం ఉంది, వాడికి ఇంకేమున్నాయట? ఏమండి, గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగివేసి ఉన్నాడు, ఊరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. అంటే ఇక ఇన్నున్నాయి వాడి దగ్గర. ఎలాగైనా మీరు 3:24లో కూడా దానియేలు గ్రంథంలో అక్కడ కూడా మీరు చదువుతా, వాడు మన కుమారులను మన కుమార్తెలను వాడు ఏం చేస్తున్నాడట? ఏమన్నా మింగేస్తున్నాడట. అట్లా రాశాడు. అంటే సైతాను ఏదో రకంగా ఏవో రకంగా ఎన్నో రకాలుగా ఆ మాటలు మాట్లాడి ఈ మాటలు మాట్లాడి వాడు ఏం చేస్తాడు అని అంటే, ఏమంటే ఇచ్చకపు మాటలు అంటే ఏంటో తెలుసా? అవి కొంచెం దురదెక్కినట్టు ఉంటాయి, కొంచెం ఎటకారంగా ఉంటాయి, కొంచెం జోకులు వేసినట్టు ఉంటాయి, కొన్ని 2 అర్థాలు ఉండేటట్టు ఉంటాయి. అన్ని రకరకాలుగానే అవి మరి న్యాయంగా మాట్లాడుతున్నారా అన్యాయంగా మాట్లాడుతున్నారా అర్థం కాదు. అట్లాగా మనలను లాలన చేసి ఎట్లనో ఆడి వైపు మళ్ళించేస్తాడు. అయితే ఇందులో ఏం రాశాడో తెలుసా? ఈ వాక్యంలో ఏం చదివాము ఇక్కడ మనం దానియేలు గ్రంథంలో? అయితే దేవునిని ఎరిగిన వారు ఎవరండి? ఎవరు? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేనున్నాను. ఎంతమంది ఉన్నారు? దేవునిని ఎరిగిన వారు. దేవునిని ఎరిగిన వారు అంటే దేవుణ్ణి బాగా ఎరిగి ఉన్నారనుకో, వాళ్ళు సైతాన్ చేతిలో పడరు, వాడి మాటలకు పడరు, వాడు ఇచ్చకపు మాటలకు పడరు, వాడు ఏం ప్లాన్ వేసినా కూడా వెళ్ళరా అవతలకు వెళ్ళరా అని గెంటేసేటట్టుగా వాళ్ళు చాలా బలము కలిగి. అమ్మా, ఇప్పుడు నేను మళ్ళీ ఇంకో మాట చెప్పాలి. దేవునిని ఎరిగిన వారంటూ బైబిల్లో ఏమండి చీపుగా ఉంటారు వాళ్ళు. అందుకు గతి లేక వాళ్ళు దేవుని ఎరిగి ఉన్నారని అనుకోకండి. దేవునిని ఎరిగిన వాళ్ళంతా మహామహులు ఉన్నారు, అర్థమైందా? మేధావులు ఉన్నారు, అర్థమైందా? రాజులు ఉన్నారు. అయ్యి బాబోయ్, నేను ఇవన్నీ చదువుతూ ఉంటుంటే ఇక వాళ్ళు దేవునిని ఎరిగి ఏమండి వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోయారట. అర్థమైందండి? ఇప్పుడు దేవుణ్ణి రుచి పట్టారనుకో, మీరేం కావాలండి? ఫర్ ఎగ్జాంపుల్గా బైబిల్లో మీరు ఒబేదేము గారు ఇంట్లో దేవుని మందసం వచ్చింది. అది దావీదు గారు భయపడిపోయాడు. ఎందుకంటే అది తీసుకొస్తూ ఉన్నప్పుడు జారిపోతుందని పట్టుకోపోతే చచ్చిపోయాడు అతను. అయ్య బాబు ఇలాగైతే ఎలాగా అని భయపడ్డాడు. కానీ దావీదు గారి మనసులో ఏముందంటే, ఈ దేవుడు మా అందరి మధ్యలో ఉండాలి అని ఆశ. కానీ చూసేటప్పటికి చచ్చిపోయాడు కదా. ఓ బాబో వద్దు బాబో అలాగ అనుకున్నాడు. కానీ ఆ రోజుల్లోనే దేవుడు అంటే పడి చచ్చి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు? ఒబేదేము. ఆయన ఏం చేశాడంటే, ఏమంటే రాజుగారు బలవంతంగా తీసుకొచ్చి ఆ మందసం నీ ఇంట్లోనే పెడుతున్నా జాగ్రత్తగా చూసుకో అంటే, అయ్య బాబు ఇదేంటి ఆల్రెడీ ఒకటి చచ్చిపోయాడు, ఎక్కడ
మేమేమైపోతామో, రాజుగారు చూడండి ఎంత తెలివైనడు, మా ఇంట్లో పడితే ఎవడొకడు పోవాలని పెట్టాడు ఏంటో మరి తెచ్చిపెట్టాడు. కానీ ఈయన ఏం చేశాడంటే ఓబేదేదేమో అట్లా కాదు, మనం ఇంత భక్తిగా ఉన్నాము కాబట్టి ఉన్న వాళ్ళల్లో మనం కాస్త ప్రత్యేకంగా ఉన్నాం, అది వాళ్ళు గుర్తుపెట్టారు రాజుగారు, ఫోన్లే ఒకవేళ కష్టమే వచ్చినా నష్టమే వచ్చినా ఈ మందసం వచ్చినందుకు ఇంకా భక్తిగా ఉందాం అని అనుకున్నారు. అలా ట్రై చేశారు. ట్రై చేస్తే ఓబేదేదేము ఇంటి వారిని దేవుడు దీవించెను అని రాసింది ఒక చోట. మళ్ళీ ఓబేదేదేము గారి యొక్క కిచెన్ రూమ్ని దీవించెను అట్లా కూడా రాసింది. అయ్యి బాబా కిచెనే కాదు ఏమండి, వాళ్ళ డైనింగ్ టేబుల్ని దీవించెను, ఏమంటే వాళ్ళ బెడ్రూమ్ని దీవించి, మీరు బైబిల్లో చదవండి, ఆయనకున్నది అంతటిని ఆశీర్వదించిన. ఈ ఆశీర్వాదం అలాగలా పొలాల మీదకి వెళ్ళింది, అలాగలాగా పాడి పంట మీదకి వెళ్ళింది. ఇదిగా అక్కడ తాగిపోకుండా ఓబేదేదేము కొడుకులు ఉన్నారు, వాళ్ళని దేవుడు దీవించేశాడు. ఇక వాళ్ళనే కాదు, మీరు చదివి చూడండి అబ్బా, వాళ్ళ తర్వాత కూడా ఈ ఓబేదేదేము గారి మందసం పెట్టి యొక్క విలువ చూచాక అతను తర్వాత కాలంలో కూడా ఆ ఏరియాలో ఏమంటే వీళ్ళు న్యాయాధిపతులుగానో లేకపోతే అధిపతులుగానో లేకపోతే అధికారులుగానో వాళ్ళు ఉన్నారు అని వాక్యాల్లో చదువుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవునిని ఎరిగిన వారు ఎలా ఉండాలో తెలుసమ్మా? ఎలా ఉండాలి? తాడపల్లాగా ఎండిపోయినట్టు, అన్ని బాధలే, అన్ని అప్పులే, అన్ని కష్టాలే. ఎవరన్నా అంటే అనుమానంతో కిందడిపోయి చచ్చిపోయేటట్టు ఉండకండి. అర్థమైందా? ప్రభువుని ఎరిగిన వారు ఎలా ఉంటారట? బలం కలిగి. ఎలా కలిగమ్మా? ఇంచుమించుగా దానియేలు గారు ఈ మాట ఎలా చెప్పితే బాగుండేదిగా. ఆ బలం ఏ బలం అంటే సైతాను కంటే మీరు బలంగా ఉండాలట. ఏంటి అలా చూస్తారేటండి? దానియేలు గారు చెప్పే మాట ఇంచుమించుగా అదే ఉంది. మరి ఆ ఇచ్చకపు మాటలకేం పడిపోరేళ్ళ మా వాళ్ళు, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు బలంగా ఉంటారు. ఎంత బలంగా ఉంటారంటే వాడు ఎన్ని రకాల గాలాలు వేసినా, ఎన్ని రకాల ఆటంకాలు పెట్టినా వాటిని అన్నిటిని దాటుకొని దేవుని కొరకు భలే గట్టిగా ఉంటారట. సరే, ఇప్పుడు దేవునిని ఎరిగిన వారు బలము కలిగిన వాళ్ళు అనే మాట ఎట్లా చెబితే బాగుంటుంది? ఇక దానియేలు గ్రంథంలో మీరు చదివారు కదా, 11వ అధ్యాయంలో 32వ వచనంలో వారు బలము కలిగి ఏం చేస్తారని రాశారు? గొప్ప కార్యములు. ఏ కార్యాలమ్మా? గొప్ప కార్యములు చెప్పాలి. గొప్ప కార్యాలు అంటే అసలు మీరు ఏదైనా ఒక కార్యమైనా చేశారా దేవుని కొరకు? దేవుని కొరకు మీరు అందరూ ఇప్పుడు ఎలాగున్నారంటే, ప్రభువా నీ వలన మేము బలం పొందే కాబట్టి మాకు అన్ని కార్యాలు చేయాలి. ఎన్ని కార్యాలు చేయాలట? అందుకు మాత్రం రెడీగా ఉంటాం. ప్రభు ఈ పని అవ్వలేదు ఇచ్చేసేవా, ఇది అవ్వలేదు ఇచ్చేసేవా, ఇది కూడా చేసేవా. అయ్యయ్యో ఎన్ని బాధలు పెట్టేస్తున్నారండి ఆయన్ని. ఇప్పుడు పని చేద్దామా? ప్రభువా నువ్వు నాకు చేసిన కాడికి చేసావు చాలు, కానీ నేను నీకు చేస్తాను అనేదట్టు వస్తామా? అలాగా వద్దామా వద్దా? సార్ మేము అలా రాము, ఆయన మాకు చేస్తానే ఉండాలి. అది అవునా? నేనైతే అలాగ అన్నాం. ప్రభు నాకు ఇచ్చే కొద్దీ ఆయన నన్ను గమనిస్తాడు, ఈడు నాకేమిస్తాడో చూద్దామని చూస్తాడు. నేనేం పెద్దగా ఎక్కువ ఇవ్వకల్లా, ఆయన ఇచ్చిన వాటిలోంచి నేను ఆయనకి ఏదో ఇస్తాననుకో, అదేట్రా అంత ధైర్యంగా అంత తీసుకొచ్చి నాకు ఇవ్వగలిగా, అదేట్రా అంత ధైర్యంగా. నేను చెప్తున్నానమ్మా, ప్రభు కొరకు నేను పెద్ద కార్యాలు చెయ్యాలి, నా చెయ్యి పైన ఉండాలి ప్రభువుకి చేసే కార్యాలలో. అంటే అలాగనగానే డబ్బులు ఇవే అనుకోకండి అబ్బా. ప్రభు దగ్గర భక్తిగా ఉండడం. ఇగో ఫర్ ఎగ్జాంపుల్గా 3వ అధ్యాయం 19వ వచనం హబక్కు గ్రంథంలో ఏం చదువుతామో తెలుసా? ఆయన ఏమంటున్నాడు చూడండి, ఆయనకు రకమైన బలం ఉంది. అది హబక్కు గ్రంథం చూడు సార్, అక్కడ ఏమంటాడు? 3వ అధ్యాయం 19వ వచనం ఏమని రాశాడు అక్కడ? హబక్కు గ్రంథం, ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. ఏంటండి ఇప్పుడు ఎవరండి నాకు బలం? ఏమంటున్నాడమ్మా? ఇప్పుడే కదా పాప పాడింది కదా, యెహోవాయే యెహోవా నాకు వెలుగాయే. ఆ పాట భలే పాట. అయితే నేను ఒకటి అడుగుతున్నా, ఏమండి ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే ప్రభువుకు యెహోవాయే నాకు బలము. యాక్చువల్లీ ఆయన మాట అనడానికి పైన
ఎవరు ఎలాగ మాట అనరు. ఎందుకంటే బలం అనేది ఎప్పుడు ఉండాలంటే ద్రాక్షారసం ఉన్నప్పుడు, అంజూరుపు చెట్లు కాసినప్పుడు, తర్వాత ఒలివు చెట్లు అవి కూడా కాసినప్పుడు, చేనులో పంట ఉన్నప్పుడు, పశువుల సాలలో పశువులు ఉన్నప్పుడు, జున్ను ఉండాలి, పాలు ఉండాలి, పెరుగు ఉండాలి, ఇలాగా పాడి పంట ఉండాలి, ఇంట్లో డబ్బులు ఉండాలి, బ్యాంకులో డబ్బులు ఉండాలి, ఎటు చూసినా తొలతూగుతా ఉంటే అది బలం. కానీ ఈయనేం చేశాడంటే అవేమీ లేకపోయినా యెహోవాయే నాకు బలమాయే. ఎవరండి ఆయన నాకు బలం. ఎలాంటి బలం అని అంటే ఇప్పుడు నేను అంటున్నా ఇదొక రకమైన బలం. ఏంటా ఈ బలం అంటే విశ్వాస బలము. ఏ బలం? మీరు బైబిల్లో చదవాలి కదా, బైబిల్ వాక్యాల్లో ఈయన హబక్కు గారికి దేవుడే చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఇందులో మనం చూడగలిగిన ఒక్క మాట ఇందులో మనం చదువుతాం. హబక్కు గారికి దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నేను ఒక పేరు చెప్తాను, నువ్వు అది పెద్ద బోర్డు మీద రాయాలి. రాసిన తర్వాత అప్పుడు ఏం చేయాలంటే అది పరిగెట్టుకుని వెళ్ళేవాడు కూడా చదివేటట్టు ఉండాలని చెప్పి నీతిమంతుడు విశ్వాస మూలముగా అది ఆ మాట ఈయన చేత రాయించాడు. ఈయన రాసిన తర్వాత ఈయనకి ఇలాంటి కష్టాలు వస్తాయని ఈయనకి తెలియదు. అర్థమైందా? రాసింది ఈయన ఎంత పెద్ద అక్షరాలు రాశాడంటే తాటికి అంత అక్షరాలు రాశాడు. ఏది కొండ మీద ఎక్కడో పెట్టాడు, పెద్ద పౌడర్, కట్అవుటర్లు అవి ఉంటాయి చూడండి, ఇవన్నీ ఈయన్ని పట్టుకొని కాపీ కొట్టినయా. అర్థమైందా? ఈయన్ని పట్టుకొని ఇప్పుడు మన పెద్ద పెద్ద బోర్డులు పెడుతున్నారు కదా, ఎక్కడే ఈ మహాశయుడు ఈయన రాశాడు ఇలాగా. అప్పుడు అది ఏమి రాశాడంటే, నీతిమంతుడు ఏమున్నా ఏమి లేకపోయినా విశ్వాసమును బట్టి అతడు బ్రతుకును అని రాశాడు. రాస్తే సరే ఈయన ఎలా చూస్తామని చెప్పి మొత్తం ఈయన ఖాళీ చేసి పెట్టాడు దేవుడు. ఖాళీ చేసిన తర్వాత కూడా అప్పుడు హబక్కు అంటాడు, ప్రభువా ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఇవి లేకపోయినా నువ్వే నాకు బలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఇలాంటివి ఎప్పుడైతే ఈ మాటలు అన్నాడో సైతానుగాడు ఆ ఏరియాలో నిలబడితే ఒట్టు పారిపోయాడు. అక్కడ నిలబడలేదు. బాబు ఏ గుంటలు తవ్వినా ఏ గోతులు తవ్వినా చేల్లో అవి లేవు ఇవి లేవు, ఇవన్నీ సమస్యలే. ఇవన్నిటిలో దెబ్బతో దేనో దాంట్లో పడిపోతాడు మనోడు అనుకుంటే ఇవన్నీ చెంగున అవతలకి దాటి లేడిలాగా అవతల గంతులు వేసుకొని కనిపించాడట. అది ఒక్కటి మనం చదువుతాం. అట్లానే నేను అంటాను విశ్వాస బలం అనేది బైబిల్లో ఉంది. సరే ఇప్పుడు నేను విశ్వాస బలము అని అనగానే ఓహో ఇదొక బలమా అని అనుకున్నారు, కానీ నిజంగా అది బలమే. అర్థమైందా? రోమాపత్రిక 4వ అధ్యాయం 21వ వచనం చదువుతారా? అబ్రహాము గారి గురించి కూడా మాట రాశాడు. ఏమని రాశాడు? అది 4:21వ వచనం చదవండి అది ఒక్కసారి. దానిని నెరవేర్చువాడని ఏం చేశాడట? రూఢిగా నమ్మి విశ్వసించి విశ్వాసము వలన ఏం పొందాడమ్మా? గట్టిగా చెప్పండి అమ్మా. అప్పుడు విశ్వాసం ఎవరిలో ఉంటే వాళ్ళు ఎవరో? విశ్వాసం ఎలా వస్తుంది చెప్పండి, పోనీ అలాగనే చెప్పండి. వెరీ గుడ్, భలే ముందే కూర్చున్నారు. దేవుడు దీవించుగాక. కాదా బైబిల్ వాక్యాల్లో ఎక్కడ? రోమాపత్రిక 10వ అధ్యాయంలో అక్కడ మనం చదువుతాం 17వ వచనంలో, వినుట వలన విశ్వాసం, వినుట దేవుని మాట వలన వస్తుంది. అప్పుడు మీరు ఆలోచన చేయండి సార్, ఇప్పుడు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పట్టుకుంటున్నామో వాళ్ళల్లో బలహీనులనే మాట వద్దబ్బా. నేను వాక్యాన్ని పట్టుకున్న తర్వాత నేను బలహీనుడును అనే మాట ఒప్పుకోను. నా ప్రభు వాక్యం ఇది నన్ను బలపరచునుగాక. ఇందులో హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12లో అది 2 అంచులు కలిగిన ఖడ్గము గలదై ఎటువంటి వాడిగా ఉండే వాటికంటే కూడా పదును కలిగి బలం కలిగి ఉంటుంది అని రాసినాడు. ఇంత బలమైన ఈ వాక్యం నీ జీవితంలో నా జీవితంలో ఉన్నప్పుడు మీరు బలవంతులే. దేవునికి స్తోత్రం,
అప్పుడు ఈ వాక్యం కలిగిన వాళ్ళు విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యం ద్వారానే. బైబిల్ వాక్యాల్లో మనం ఇలాంటివన్నీ చూస్తాం. అబ్బా 24:35 వచ్చిన మత్తయి సువార్తలో దేవుని వాక్యం ఆకాశము భూమి కంటే ఎంతో శక్తివంతమైంది, బలము గలది, ఆ రెండిటికంటే కూడా వాక్యమే బలమైనది అని చదువుతాం. ఈ వాక్యం ఎక్కడైతే ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ఇక బైబిల్లో 149లోనమ్మా చదువుతాం 4వ వచనమా. అందులో ఏం రాశాడు? 149 కీర్తన ఏం రాశాడు అక్కడ? అయ్యా ఏంటి సార్? విధింపబడిన తీర్పు అయ్యా వారి మీద నడపడానికి వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది. ఏముంది సార్? రెండంచులు. వాళ్ళ చేతుల్లో ఏముందట? రెండంచులు కలిగిన ఖడ్గం. అయ్యా మీకు ఒక మాట చెప్తున్నాను అమ్మ, వాక్యం ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు బలవంతులు. దేవునికి స్తోత్రం. వాక్యం ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు ఎవరు? వాక్యం ఎవరిలో ఉంటే అప్పుడు వాక్యం మన లోపల ఏం పుట్టిస్తుంది అంటే విశ్వాసాన్ని. లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనంలో మీరు చదివితే గనుక ఏం రాస్తాడో తెలుసా? ఇక శిష్యులు యేసు ప్రభువుని అడుగుతున్నారు, ప్రభువా మా విశ్వాసమును మీరేం చేయండి? వృద్ధిపరచండి. అమ్మా వినండి ఈ వాక్యం వినండి. ఒకటి, మీరు బలవంతులు ఎలాగవుతారు అని అంటే 2వ తిమోతి 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన కృప ద్వారా మీరు బలవంతులు అవుతారు. ఒక పాయింట్ అది నిజమే. రెండవది, మీరు బలవంతులు ఎలాగవుతారు? ఇక్కడ చదువుతున్నాం కదా ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వాళ్ళెవరు? బలవంతులు. అప్పుడు మీరు ఏమని అనుకోవాలి? మీరు బలవంతులే. ఏది? ఇక బైబిల్లో ఎలా ఉంటుందంటే బలహీనుడు కూడా ఇప్పుడు ఏమనుకోవాలట? చెప్పాలి. గట్టిగా వినబట్టలేదు నాకు. రోగిష్ఠుడు ఇప్పుడు ఏమనుకోవాలి? రోగిష్ఠుడిని అనుకోవాలా? ఏమనుకోవాలి ఇప్పుడు? గట్టిగా చెప్పండి అమ్మా. చెప్పట్లేదు. ఇవి బైబిల్లో ఇలాగ రాయకపోతే మనం ఎప్పటికీ బాగుపడే వాళ్ళం కాదు. అందుచేత ఇంకొక మాట, బైబిల్లో మనం బలవంతులు అవ్వడానికి పరమగీతాలు 8వ అధ్యాయం 6వ వచనంలో మీరు చదివితేనట అక్కడ ఏం రాశాడంటే ఎవరిలో దేవుని ప్రేమ ఉంటుందో వాళ్ళ బలవంతులు. ఎవరిలో చెప్పాలబ్బా, గట్టిగా చెప్పాలబ్బా. దేవుని ప్రేమ ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఎవరు? బలవంతులు. ఇంత నెమ్మదిగా చెప్తే నేను నాలాంటి పిలవకూడదు. మరి ఎవరిలో దేవుని ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ వాళ్ళకి ఎలా ఉంటుందట? అప్పుడు ఈ బలం చాలా గొప్పదన్నమాట. అక్కడ ఆ బలం ముందు సముద్రము ఆ ప్రేమను ఏం చేయలేదు, చల్లార్చలేవు అని రాశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఇప్పుడు వాక్యం అంతా ఏమిటంటే ఆయనను ఎరిగిన వారు. ఎవరమ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నారో అడగగానే అదేంటండి పాస్టర్ గారు మీకు తెలియదా? ఎన్ని సంవత్సరాల నుంచో. నాకు ఇవన్నీ వద్దబ్బా. బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన కనీసం అర్థం చేసుకోలేని మనిషిగా నువ్వుంటే నువ్వు ఒక క్రైస్తవురాలువే అంటే సిగ్గుపడాలి. ఏమనుకోకుండా నువ్వు కూడా ఈ రోజుకి కూడా ఈ ప్రభువుని నువ్వు రుచి పట్టలేకపోతే, అర్థం చేసుకోకపోతే, ఇంకా ఈయన ఎవరో తెలుసుకోలేకపోతే ఏంటండి ఎందుకండి ఇన్ని సంవత్సరాలు ఎలా మందిరానికి ఊరికే వస్తారు, ఊరికే వెళ్తారు, ఏం ప్రయోజనం? నేను నిన్నే చెప్పాను, మీరు ఆయన ఎరిగి ఉంటే మీరేమవ్వాలట? ఐశ్వర్యవంతులు అవ్వాలి. ఇప్పుడు మీరు ఆయన ఎరిగి ఉంటే మీరేం కావాలట? బలవంతులు అవ్వాలి. అప్పుడు బలం నాది అని అన్నప్పుడు తన బిడ్డలకు ఎన్నిసార్లు వినపడాలి? 2 సార్లు. సరే, ఇప్పుడు వాక్యాన్ని మీరు సీరియస్గా చూడకూడదు, ఇంకా కొంచెం నవ్వుతా చూడాలి. అట్లాగైతేనే వాక్యం అర్థమైందా? ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు చూడండి. ఆయనను ఎరిగిన వారు బలము కలిగి. ఎవరికంటే బలవంతులు అంటే సైతాను కంటే మీరు బలవంతులు అవ్వాలి. బాబు ఇది ఎక్కడండి బాబు, ఇలాంటి తిరగాసి పెట్టకండి, మేమేదో గంతకా అన్నట్టు బతుకుతున్నాం అని అంటే కాదు. వాడు మీ పాదముల క్రింద చిదుగు త్రొక్కబడాలి. అది 16:20లో అదే రాశాడు రోమా పత్రికలో. సైతానని మీ పాదముల క్రింద ఆయన ఏం చేస్తాడట? చిదుగా
ద్రొక్కించును అన్నాడు. ఒక మాట చెప్తే ఏమనుకోవద్దు. బైబిల్ వాక్యాల్లో మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాశాడంటే అపవాదిని ఆయన బాధ పెట్టేవాడు అని రాశాడు. ఎవరండి ఆయన? అప్పుడు యేసయ్య సైతాన్ని బాధ పెడితే అయ్యో పాప బాగా బాధ పెట్టాడు, రా ఇక్కడికి వచ్చి కూర్చో అంటావా? ఏం చేయాలి? నువ్వు మాత్రం మంచిగా చేశాడని నాయన ఆయన కన్నా ఇంకా ఎక్కువ నేను బాధ పెడతాను అనాలి. ఎందుకంటే మనందరం ఆయన పిల్లలం కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందుచేత ఇదిగో బైబిల్లో ఇలాగా ఆయన్ని ఎరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారబ్బా. అలా ఎరిగిన వాళ్ళల్లో మీరు చెప్పండి అబ్బా. నేను ఆ రెఫరెన్స్లు అన్నీ కూడా అంతగా చెప్పకపోవచ్చు, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఒక్కొక్కటి చెప్తారా? ఇప్పుడు బైబిల్లో ఒక్క ఆయన ఉన్నాడు అనుకో, ఆయన దేవునిని నేను ఎరిగిన వాడను అని అన్నాడంటే అక్కడితో వదిలేయకూడదు. అలా వదలబుద్ధి కాలే. నానైతే ఇది ఒక 10 రోజులు చెప్పే వాక్యంగా తయారు చేసుకోవలసి వచ్చింది. అట్లా అయిపోయింది ఇది. ఎందుకంటే నేను మామూలుగా చెప్పేసి అది దేవుని ఎరిగిన వారు బలం కలిగి ఉంటారట, బలం కలిగి ఉండడమే కాదట, వాళ్ళు పెద్ద పెద్ద కార్యాలు చేస్తారట, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆయన ఎరిగిన వాళ్ళు అంటూ ముందు ఎవరబ్బా అని ఒక్కటి మనం ఆలోచన చేస్తే అందులో నీ పేరు ఉండును గాక, అందులో నా పేరు చెప్పాలబ్బా. నువ్వు కూడా ఆయన్ని ఎవరు అయి ఉండాలి? నువ్వు యేసయ్య నీకు తెలుసా అని అన్నప్పుడు మీరు ఎలా చెప్పాలి? ఇప్పుడు యేసయ్య నాకు బాగా తెలుసు అని చెప్తారు. కొంచెం తెలుసులేండి అంటారా? ఎంత తెలుసు మీకు? ఎంత? కొంచెమా ఎక్కువ? బాగానా? అమ్మా ఒక్కొక్క సందర్భాన్ని ప్రభువుని బాగా తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు త్యాగం కూడా చెయ్యాలట. అర్థమైందా? 3:11 చదువుతారా సార్? ఏది అది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒక చిన్న వాక్యమే. 3 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒక్కసారి దేవునికి స్తోత్రం చదువుదా. దేవునికి మహిమ కలుగునుగాక. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకొందము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. నన్ను పోలి నడుచుకొనండి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని శత్రువులుగా నడుచుకొంచున్నారు. సరే సరే అమ్మా, 3వ అధ్యాయం అది 10-11 కలిసి ఉన్నది కదా. ఫిలిప్పీయులకు రాసిన ఏ విధము చేతనైనాను పునరుత్థానము కలగవలెనని ఆయన మరణము విషయములో అనుభవము గలవాడునైన ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలుపడినగుటకు ఏమవ్వాలండి? ఆయన శ్రమలలో చిన్న సీక్రెట్ చెప్తాను వినండి. ఈయన ఎవరో అపోస్తలుడైన పౌలు. మొత్తం అన్ని రకాలుగా బైబిల్లో అంటే యూదులు చేసే ఆలోచన, ఏమంటే ఇశ్రాయేలీలు చేసే ఆలోచన, వాళ్ళ విధులు, ఆ ధర్మశాస్త్రం, వాటి యొక్క ప్రాముఖ్యత, వాటి ప్రమాణాలు అవన్నీ ఎరిగిన ఈయన. అర్థమైందా? ఇలాంటి మనిషి ఇప్పుడు ఏమంటాడో తెలుసా? ఇదిగో ఏదైనా కూడా నేను ఆయన్ని తెలుసుకోవాలన్న నాకు ఆశ ఉంది అంటాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయననే నేను తెలుసుకోవాలి అని అనుకుంటూ అందులో ఎలా అంటాడంటే ఆయనను బాగా తెలుసుకోవాలనే మాట మాత్రమే కాకుండా ఇంకో మాట కూడా ఆయన అంటాడు. నేను ఆయన ప్రేమను తెలుసుకోవాలని అనుకుంటాను, నేను ఆయన పేరును తెలుసుకోవాలని. ఇవన్నీ ఈయనలో ఉన్న కొన్ని ప్రత్యేకతలు. కానీ ఆయన పునరుత్థానమును ఎరుగు నిమిత్తము ఇప్పుడు నేనేం చేస్తానంటే అన్నీ కూడా ఏం చేస్తాడట అని ఆయన సింపుల్ పాయింట్ ఏంటంటే అక్కడ కంటిన్యూ చదివితే నాకున్నాయన్నీ పెంటగా ఎంచుతాను అన్నాడు. ఎలాగమ్మా? ఎలాగా అంటే అప్పుడు దేవుణ్ణి ఎరిగి ఉన్నాము అని అంటే ఖచ్చితంగా మీరు నేను త్యాగం చెయ్యాలి. చాలామంది అడ్డొస్తారు. చాలామంది ఇప్పుడు భర్తమయ్య చూసారా? ఆ 10వ అధ్యాయంలో, అది మార్కు సువార్త 10వ అధ్యాయం 46, 47 ఆ వచనాలు చదివితే గనక భర్తమయ్య యేసు ప్రభు వారి గురించి విన్నాడో లేదో, దావీదు కుమారుడా నన్ను కరుణించని మొదలు పెట్టెను, కేకలు వేయ మొదలు పెట్టెను. కేకలేసాడో లేదో ఏడిసేవాళ్ళు వచ్చేసారు. ఎరా రోజు మేము పెడితే బతికే నువ్వు ఈరోజు నీకు యేసు ప్రభు కావాల్సి వచ్చిందంట్రా నీ బతుక్కి అని మేము వేసే కానుక సరిపోలే, మేము ఇచ్చే భిక్షం సరిపోలే, ఈరోజు యేసు ప్రభు కావాలని చెప్పి ఆడే లేదు. దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేయ మొదలు పెట్టాను. ఇంకా ఎండింకి రాలే, మధ్యలోకి కూడా రాలేదు. అప్పటికే అపశకున పక్షుల్లాగా ఏడ్చేస్తున్నారు. యేసు ప్రభువుని అంగీకరిస్తే నీ బాబు సమయం పోయిందిరా. యేసు ప్రభువుని నేను అంగీకరిస్తే నీకే కష్టం వచ్చింది.
నేనేమైనా అన్యాయం చేశానా, అక్రమం చేశానా, మోసం చేశానా, ఎంత ప్రత్యేకత. అప్పుడు ఆయన ఏం చేశాడంటే అయ్యాలి ఇలాగే ఎడుతారు కానీ ఇంకా గట్టిగా అరవడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, ఆయనను ఎరిగిన వాళ్ళు త్యాగం చెయ్యాలి. ఏం చేయాలమ్మా? త్యాగం చేయాలంటే అయినోళ్ళు కానోళ్ళలాగా అయిపోతారమ్మా, కానోళ్ళు అసలు కాకుండా పోతారమ్మా. కొంతమంది అసలు నువ్వు ఎవరో తెలియదు అన్నట్టుగా చూస్తారబ్బా. కొందరేమో మన మీదే ఎక్కువగా సనుగుతారు, గొనుగుతారు, మన మీద ఏవేవో చెడ్డ మాటలెల్లా పలుకుతారు. అయినా కూడా యేసు ప్రభువుని ఎరిగిన వారు, దేవునిని ఎరిగిన వారు వాళ్ళు ఎలా ఉంటారట? పుష్టిగా ఉంటారు, బలంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, చాలా సత్తా కలిగిన వారిగా ఉంటారు. అలా ఉండి వాళ్ళు దేవుని కొరకు పెద్ద పెద్ద కార్యాలు చేస్తారట. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్బా, ఇంట్రడక్షన్లో ఉన్న ఏం పాయింట్లోకి వెళ్ళలే అస్సలా. ఇప్పుడు వెళ్ళాలి, చూద్దాం ఎలాగెళ్తుందో చూద్దాం. కాకపోతే ఒక 7 పాయింట్లు మీరు చెప్తేనే బాగుంటుంది అనుకున్నాను. నేను నమ్మిన వాణిని నేను ఎరుగుతున్నాను ఎవరన్నారు? ఎవరన్నారు? పోనీ అలాగనే చెయ్యొత్తండి అబ్బా. నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును. ఇక మరి అసలు అమాయకంగా చూడకండి. ఎవరన్నారు? ఈ అమ్మ ఏదో ఇందాక ఒక ఆన్సర్ చెప్పిందంటే ఇప్పుడు చెప్పట్లే. ఎవరన్నారు? బైబిల్లో. సరే, నేను చెప్పేవాడి చెప్పేస్తాను, మీలో చెప్పేవాళ్ళు ఉంటే దేవుడు దీవించుగాక. ఎవరన్నారో తెలుసా? ఇప్పుడు చదివేం చూడండి. ఏం పేరమ్మా? నాన్న దేవుడు నిన్ను దీవించుగాక. అక్కడ ఎవరో చెప్తే ఈవిడ చెప్పింది అనుకుంటే ఆవిడ ఎంగి చూపిస్తుంది. ఓకే, ఏమైతేలే, వాళ్ళ దేవుడు దీవించుగాక. పౌలు గారు అన్నారమ్మా, నేను నమ్మిన వాణిని. ఆయన మోసం చేసేవాడు కాదు. దేవుడు ఏం చేయడమ్మా? మోసం చేసేవాడు కాదు. అది బైబిల్లో మనం చూడగలిగిన ఒక విషయం. అందుచేత నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును, ఆయన నాకు ఏమేమి చేస్తాడో, ఎలాగెలా నడిపిస్తాడో అవన్నీ దర్జాగా, హోందాగా ప్రభువు గురించి తాను మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎప్పుడు కూడా చూడండి, ఇప్పుడు ఆయన గురించి సరే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి సార్. అదొక్క మాట చదువుదాం పోని. అట్లాగా కొన్ని వాక్యాలు చూద్దాం. ఏమని రాశాడు? అదే చదవండి. నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి. ఏం కావాలమ్మా? ప్రేమయందు వేరుపారి. ఆయన దేవుని ప్రేమను బాగా గుర్తుపట్టాలని ఆశ. యేసు ప్రభు యొక్క పునరుత్థానమును బాగా తెలుసుకోవాలని ఆశ. యేసయ్య పేరుని బాగా తెలుసుకోవాలని ఆశ. అలా ట్రై చేసి ఆ పేరులో ఉన్న మహత్తరమైన కార్యాలు, ఆ ప్రేమలో ఉన్న లోతు, ఎత్తు, వెడల్పు, ఆ పునరుత్థానములో ఉన్న ప్రాధాన్యత, ఇదిగో మనలాంటి వాళ్ళందరూ తెలుసుకోవాలని వెలుగులోనికి తెచ్చి మరీ రాశాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుచేత నేను అంటాను, సరే ఇప్పుడు ఏది అక్కడ మనం చదువుతున్నాం బాబు, ఇది 2వ తిమోతేయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఏమండి? నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదాం. సరే, ఇంకో మాట అడుగుదాం. నా విమోచకుడు సజీవుడనియు, అది ఎవరు చెప్తారు? యోబు గారు కదా. యోబు గారు అంటే ఇప్పుడు యోబు గారు పేదోడా ధనవంతుడా? ధనవంతుడు. ఊజు దేశంలో 2 అంతలు గొప్పవాడు. సార్ ఇప్పుడు నేను చెప్పేవాళ్ళు ఎవ్వరూ చిన్నోళ్ళు కాదబ్బా, చాలా పెద్దవాళ్ళు. అంటే మనం అనుకున్న ఊహకు కూడా వాళ్ళు మించిపోయి ఉంటారు. ఇంత గొప్పవాళ్ళు దేవునిని 19:25 యోబు గ్రంథంలో ఆయన అదే అంటాడు కదా, నేను నమ్మిన అదే నా విమోచకుడు సజీవుడు. అంటే అప్పుడు ఏమని ఆయనకి తెలుసు? తన దేవుడు ఎప్పటికీ ఉండేవాడని ఒకటి. తర్వాత ఆయన ఎవరని చెప్తాడంటే ఆయన విడిపించే నా విమోచకుడు. విమోచకుడు అంటే అర్థం ఏంటంటే విడిపించేవాడని. బంధకాలు, కష్టాలు వీటన్నిటి నుంచి ఆయన నన్ను బయటికి తెచ్చేవాడని గుర్తుపట్టేశాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు వాక్యంలో చాలా ముఖ్యమైనవి చెప్పాలి కాబట్టి కొంచెం పైకి వెళ్ళి ఒక వాక్యాన్ని చూద్దాం. ఇప్పుడు దావీదు గారు ఉన్నారు కదా, దావీదు గారి గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్లు. ఆయన ఎక్కువగా దేవునిని ఎరిగిన వాళ్ళల్లో దావీదు ఎక్కువగా ఉంటాడు.
ఎక్కువగా. దావీదు ఎవరు? రాజుగారు. ఎవరండి ఆయన? రాజుగారు. చిన్న వయసులోనే దేవుని చేత ఏమంటే రాజుగా పిలువబడ్డాడు, అభిషేకించబడ్డాడు. అంత గొప్పగా తాను రాజు అవ్వడానికి కారణం దేవుని ప్రణాళికలో అతను పుట్టాడు, దేవుని ఉద్దేశాల్లో అతను ఉన్నాడు. 13వ అధ్యాయం 22 అపోస్తల కార్యాల్లో దేవుడు అంటున్నాడు. ఏమని అంటున్నాడు? అతడు నా ఇష్టానుసారుడు, అతడు నా ఉద్దేశములన్నీ కూడా. అపోస్తల కార్యాలు మనం ఇదే చదువుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇప్పుడు దావీదు ఏమంటున్నాడో ఒక మాట చూడాలి. సరే, ఇది చూడండి సార్ ఎలా. 135వ కీర్తన 5వ వచనంలో మాట ఆయన అన్నాడు. ఎవరు? దావీదు అన్నాడు. ఏమని అన్నాడు చూసారా? ఎవరమ్మా చెప్పండి అమ్మా. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు. ఇదిగా సార్ ఒక్క నిమిషం, మీరు కలర్ పెన్సిల్ తోటి సమస్తమైన దేవతల కంటే చెప్పండి సార్. ఇప్పుడు ఇలాంటి కలర్ పెన్నులు ఉండాలి బైబిల్లో. మీరు అవి ఎలా ఉండాలంటే సమస్తమైన దేవతలు కంటే. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరు చెప్పారు? చెప్పండి అబ్బా. అదేంటండి ఇలా చూస్తారేంటండి బాబు? ఎవరు చెప్పారంటే అలా చూస్తారేంటి? దావీదు గారు చెప్పారు. ఎవరికంటేనట? నా దేవుడు ఎవరికంటే గొప్పవాడో తెలుసా? సమస్త చెప్పండి అబ్బా. సమస్త దేవతలు అంటే ఎన్ని ఉంటాయండి అంటే ఏమో నాకైతే ఒక అయ్యగారు తెలుసు. ఏమనుకోకండి, ఆయన ఇక ఓ పెద్ద డిపార్ట్మెంట్లో ఆయన చాలా పెద్ద పోస్టు. ఎంత పెద్ద పోస్ట్ అంటే ఆయన కింద దగ్గర 3,000-4,000 మంది పనిచేస్తారు. ఆయన ఇంటికి నేను మంగళవారం వాక్యం చెప్పడానికి వెళతాను. ఆయన ఇంటికి వెళితే అదే ఇంట్లో ఆయన ఇంట్లో వాళ్ళు కొందరేమో దేవుణ్ణి తెలుసుకోలేని వాళ్ళు ఉన్నారు. అందుకని ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ఆయన వస్తాడు. ఆయన ఒక 2 గంటల సేపు కొన్ని దేవతల పేర్లు చదివి అలాగే వెళ్తాడు. అది ఆయన చేసే పని. అది రోజు 2 గంటలు. మరి ఇతను వచ్చి వెళ్ళాలని చెప్పి ఆ పెద్ద సార్ ఆయనకి స్కూటర్ కొన్నాడు. నేను చూశాను అది. ఆయన ఎందుకు వస్తాడంటే స్కూటర్ వేసుకొస్తాడు. అక్కడ ఇలాగన్నీ ఉంటాయి, ధూపాలు అవి ఇవి వేసి ఉంటాయి. అక్కడ 2,000 రోజుకి 2,000 చదువుతాడు. సార్ 2,000 చదువుతాడని నాకు తెలుసు. తర్వాత ఇంకొక ఆయన వస్తాడు, ఆయన పని ఆయన కూడా చేసుకొని వెళ్తాడు. ఆ తర్వాత నేను వెళ్తాను. అప్పుడు నాకు డ్యూటీ వచ్చి సరే నేను వెళ్తాను. చూసి నీ వాక్యాలు చెప్తుంటే ఇగో మీరు పెద్ద మీరు వాక్యం చెప్తుంటే నాకు భయం పడుతుందా అని అడిగేవాడు నన్ను. మీరు వాక్యం చెప్పినప్పుడల్లా నాకేం పడుతుంది? భయం పడు. అప్పుడు నేను అన్నాను, అదేంటండి బాబు వాళ్ళు ఎవరో అన్ని పేర్లు చదివితే నీకు భయం పుట్టలేదట. బైబిల్ మనిషిలో భయాన్ని పుట్టిస్తుంది. దేవునికి స్తోత్రం. నయ్యం ఈరోజు ఆయన దేవుని మనిషి అయిపోయాడు, అందుకు దేవునికి స్తోత్రం. విషయం ఏంటంటే నేను చెప్తున్నా, చాలామంది ఎన్నో ఉన్నాయి అంటే దావీదు దగ్గరికి వెళ్ళి దావీదు ఎన్ని ఉంటాయంటే ఎన్నన్నా ఉండే. అన్నిటికన్నా నా దేవుడు ఎవరో అలా పైకి తీసుకెళ్ళిపోతున్నాడు. అంత గొప్పవాడు. తెలుగు బైబిల్లో గొప్పవాడు అంటే దాని అర్థం ఏంటంటే మహోన్నతుడు అని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మన దేవుడు ఎవరని చెప్తున్నాడు సార్? దావీదు గారు ఏమంటున్నారు? ఇక దేవుడు నా యేసయ్య నా ప్రభువారు ఎవరు అని అంటే సమస్త దేవతల కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మళ్ళీ ఇంకొక ఆయన చెప్తా. ఆయన దగ్గర నుంచి మనం ఇలాంటి కొన్ని చూడాలి. 97వ కీర్తన 9వ వచనం ఒకసారి చూడు సార్. అది కూడా ఆయన ఏమంటున్నాడో చూద్దాం. ఇదే దావీదు గారు చెప్పిన వాటిలో కొన్ని పాయింట్లు. మళ్ళీ ఇంకో చోటికి వెళ్దాం. ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా. ఏం సార్ ఎవరికంటే మళ్ళీ కలర్ పెట్టండి. ఇగో ఇలాంటి పెన్ ఏం చేయాలి? కలర్ వేయాలి. ఏమని వేయాలంటే అక్కడ ఇక సమస్త దేవతల కంటే ఆయన ఎవరని రాయాలి? ఇప్పుడు అత్యధికమైన ఔన్నత్యము గలవాడు. దేవునికి స్తోత్రం. సార్ ఇక 95వ కీర్తనకి రండి సార్. 95వ కీర్తన 3వ వచనం ఒకసారి చదవండి. అక్కడేం రాశాడు? అక్కడ యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల. ఎందరికి
మీకు అర్థమవుతుందా? సమస్త దేవతల కంటే అన్నాడు, మళ్ళీ ఏమన్నాడు? సమస్త దేవతల కంటే పైన అన్నాడు, మళ్ళీ ఏమన్నాడు? సమస్త దేవతల అందరికీ పైన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, 96వ కీర్తన 3వ వచనం చదువు సార్. 96వ కీర్తన. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. ప్రచురించండి సమస్త జనములలో. అదిగో మళ్ళీ సమస్త వచ్చింది, మళ్ళీ వచ్చింది అక్కడ. ఏమొచ్చింది అక్కడ? సమస్త. చెప్పండి సార్, ఇదేంటి అంత చదివి ఆపేశారు? ఎవరాళ్ళు చదివిన వాళ్ళు? చదవండి. సమస్త జనములలో, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. అంటే ఇప్పుడు మీరు చూడండి, సమస్త దేశముల కంటే ఆయన ఎవరని చెప్పాలి? ఇప్పుడు 96:3లో ఏమని చదువుతున్నా? సమస్త దేవతల కంటే ఆయన ఎవరట? గొప్పవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇంకొక వాక్యాన్ని మనం చదువుదాం. సమస్త దేవతలు, సమస్తమైన వాళ్ళు, సమస్తము కంటే ఆయనే గొప్పవాడు అని దావీదేమంటాడంటే, దేవా నువ్వంత గొప్పవాడు. దేవునికి స్తోత్రం. ఇదొక్కటి తెలుసుకోండి సార్, మన బతుకుల్లో మంత్రాలు ఉండవు, తంత్రాలు ఉండవు, చేతబడులు ఉండవు. చూడరు, చెప్పరేటండి. ఆడెవడోనండి ఇలాగ పూసల్లా కెట్టేస్తున్నాడు. ఒకడు నా దగ్గర ఉండేవాడు, ఒకడు చదువుకోవడానికి వచ్చాడు, బైబిల్ కాలేదు. ఆడు ఎప్పుడు చూసినా నా వెంక చూడడం ఇలాగలా లెక్కెడతా ఉండేవాడు. నేను అనేవాడిని అయిపోయిందా అనేవాడిని. అయిపోయిందంటే ఆడు ఇంకా సీరియస్ చూసేవాడు. మళ్ళీ పూసలు అదేదో దండ అలాగా పాపం ఆడికి అలా నేర్పేశారు. అది అలా చేసేస్తా ఉంటే నేను బూడిదైపోతున్నట్టు, నేను చచ్చిపోతున్నట్టు ఆడు అనుకుంటున్నాడు. ఇంతకీ తినడానికి నా దగ్గరికి వచ్చాడు, ఆడు అంటే బతకడానికి వచ్చాడు. అప్పుడు నేను అన్నీ అయిపోయాక ఇంకేమైనా ఉన్నాయట్రు అనేవాడిని. ఆడి దగ్గర ఏమిలో. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? సమస్తమైన వాటికంటే, సమస్తమైన దేవతల కంటే, సమస్తమైన ఉన్న వాటికంటే అత్యధికముగా ఆయన గొప్పవాడని ఈ విషయం నీకు తెలియాలబ్బా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటా ఎలా చూస్తున్నారో చూడండి వాళ్ళు. ఆ దేవునికి స్తోత్రం, ఆయనకి మహిమ, ఆయనకి మహిమ, ఆయనకి మహిమ, ఆయనకి మహిమ ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయనకి కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇంకొక పాయింట్ చూద్దాం. ఇత్రో గారు అంటాడు, ఏది 18 అది చూడు సార్, అది ఒకసారి మనం చదువుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. నిర్గమకాండం 18వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. ఇవి కొన్ని వచనాలు మనకు అవసరమైనవి. సమస్త దేవతల కంటే, సమస్త ఏది అన్నిటి కంటే కూడా, అందరికంటే కూడా ఆయన గొప్పవాడని మనం చదువుతున్నాం కదా. ఇప్పుడు ఐగుప్తులు గర్వించి ఇశ్రాయేలుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూసి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని. దేనికంటే చెప్పట్లేదా? బాగా అన్నం తినొచ్చారా లేదా? ఇప్పుడు వెళ్ళాక తింటామా? గట్టిగా చెప్పాలి. వాక్యం వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోవాలి సార్. అప్పుడేనండి దేవుడు మిమ్మల్ని గమనిస్తాడు. నా బిడ్డ మందిరానికి వచ్చాక ఎలా ఉంది, ఎట్లా ఉన్నారు వాళ్ళు, అవి గమనించి దాని మోతాదు మీదే ఆయన మీకు మేలులు చెయ్యునుగాక, ఆశీర్వాదాలు ఇచ్చునుగాక. ఇత్రో గారు ఇప్పుడు స్టేట్మెంట్ చెప్తున్నాడు. ఏమిటంటే సమస్త దేవతల కంటే ఎవరు గొప్పవారండి చెప్పండి అబ్బా. మంత్రాలు, తంత్రాలు, చేతబడులు, ఇంకేదో ఆడిలాగే చూస్తున్నాడట. కొంతమందికి అదొక అనుమానం, ఇంటికి ఇంత బొమ్మ తగిలిస్తున్నాం ఏమని, అయ్యి బాబోయ్ ఇలాగా మీసాలు, ఇలా మీసాలు, పెద్ద పెద్ద కళ్ళు, ఇంత ఎందుకంటే బాబా ఇంటోడు అలా ఇల్లు కట్టి అలాగే అయిపోయాడు అనుకుంటాడు. అది ఒకటి తగిలిస్తారు అలా. ఏమో నాకైతే ఒకటి అంటున్నా, మీరు వినండి. ఇప్పుడు ఇత్రో గారు అంటున్నాడు ఏమనంటే, అసలు ఇలాగ ఎందుకు జరిగింది అని అంటే, ఇక వాళ్ళు గర్వించారు గనుక వాళ్ళ గర్వాన్ని అణచడానికి ఆయన అందరికన్నా గొప్పవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదొక్కటి నేను మనసులో పెట్టుకోమ్మా. ఎంతోమంది మన మీద కొంచెం ఎక్కువగా మాట్లాడదాం, కొంచెం ఎక్స్ట్రా మాట్లాడదాం, కొంచెం లెక్కలేనితనంగా మాట్లాడదాం అంటే ప్రభు వారిని అణచడానికి ఆయన నీ విషయంలో గొప్పవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా విషయంలో ఆయన గొప్పవాడు ఎందుకు అని అంటే, నాకు విరోధులు చాలామంది ఉన్నారు, వాళ్ళు అణచివేయబడాలంటే ఈయన నా విషయంలో గొప్పవాడుగా కనబడాలి. అప్పుడు నేను ఈయన్ని గొప్పవాడని రుచి చూచి ఎరిగిన మనిషిగా నేను ఉండాలి. దేవునికి స్తోత్రం. సరేనా? ఇక్కడికి ఒక పాయింట్ అర్థమైంది. ఇప్పుడు అన్నిటికన్నా ఎవరు గొప్పోళ్ళని రావాలి? గొప్పోడు అంటే ఎలాగా? మహోన్నతుడని,
అర్థమవుతుందా? ఇంకా ఆయన కన్నా సాటి అయిన వాళ్ళు ఉంటారని అది అర్థం. ఇప్పుడు 1 యోహాను పత్రిక 4:4 వచనంలో లోకంలో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు ఎవరబ్బా? గట్టిగా చెప్పండి. అప్పుడు ఇంత గొప్పోడు అని నువ్వు గుర్తుపడితే, ఇంత గొప్పవాడని నువ్వు గుర్తుపడితే, నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపించిన ఏ విధాయుధమును వర్ధిల్లదు. శత్రువులు మిత్రులుగా మారుదురు, శత్రువులు మిత్రులుగా మారుదురు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా. హల్లెలూయా. ఇంత మంచి దేవునిని ఎరిగి ఉండడం నీకు నాకు అది ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళంతా ఎలాగైపోతారట? బలము కలిగి. ఎలాగబ్బా? అప్పుడు ఈ వాక్యంలో ఉన్న ఒక ప్రత్యేకమైన విషయం, దావీదు దేవునిని ఎరిగినవాడు. అంతేనా? ఎవరికంటే గొప్పవాడని ఎరిగినవాడు? దేవతల కంటే. ఎన్ని దేవతలట? ఎన్నుంటే అన్ని, ఎన్నుంటే అన్ని. అది ఒక్కటికి మనకు అర్థమైపోయింది. సరే, రెండవదిగా మనం ఇంకొక వాక్యాన్ని కూడా చూద్దాం. బైబిల్ వాక్యాల్లో చూడు సార్, 2వ దినవృత్తాంతాలు 2వ అధ్యాయం. సార్ 5వ వచనాన్ని ఒకసారి చదువుతారా? 2వ దినవృత్తాంతాలు 2వ అధ్యాయం 5వ వచనాన్ని. నేను కట్టించు మందిరము మందిరము గొప్పదిగా నుండును, గొప్పదిగా ఉండును. మా దేవుడు, నా దేవుడు సకలమైన దేవతల కంటే మహానీయుడు గనుక, మహనీయుడు గనుక ఆకాశములను మహాకాశములను, ఆకాశము మహాకాశములు ఆయనను పట్టజాలవు. అబ్బా అబ్బా సార్, ఇప్పుడు చూడు సార్, ఏమన్నట్టు ఇప్పుడు ఈ దేవుడు ఎవరని అంటున్నాడు ఈయన? ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవుడు. బైబిల్ వాక్యాల్లో అదే 1 రాజులు 8, అక్కడ మీరు 26, 27 వచనాల్లో కూడా ఇదే వాక్యాన్ని చదువుతాం. ఎంత గొప్ప దేవుడు అంటే ఆకాశం మహాకాశం పట్టజాల. ఎవరన్నారో తెలుసా? ఇందాక అన్న ఆయనేమో ఏమండి రాజు. ఎవరు? ఏమంటే దావీదు రాజు. తర్వాత అన్న వ్యక్తి ఎవరు? ఏమంటే ఇత్రో గారు. ఇత్రో గారు అంటే ఎవరు? ఏమండి మోషే గారు మామ. దేవునికి స్తోత్రం. అలాగే యోబు గారు ఎవరు? ఊజు దేశంలో అతని కంటే ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు ఇంకొకడు లేడు. అది అంత పెద్ద మనిషి అన్నాడు ఇప్పుడు. అది దేవునికి స్తోత్రం. ఇక ఈ బైబిల్ మొత్తం క్షుణ్ణంగా ఎరిగిన అపోస్తులుడైన పౌలు, ఐ నో మై గాడ్ అని, నా దేవుడు నాకు తెలుసు, నేను నమ్మిన వాణిని నేను నెరుగుదును అని అన్నాడు. అలా అయితే వీళ్ళందరూ బలవంతులా బలహీనులా? బలవంతులా బలహీనులా? బలవంతులే. ఇప్పుడు మీరు ఎరిగి ఉన్నామని ఇందాక ఎంతమంది అబ్బా చెయ్యెత్తారు? అబ్బా మీరంతా చెయ్యెత్తారు కదా. నాకు తెలుసు, నా ప్రభు నాకు తెలుసు, నాకు అర్థమైపోయాడు, నాకు తెలిసిపోయాడు అంటే, అప్పుడు ఇక మీదట మీరు ఎప్పుడైనా బలహీనులు అన్నారో ఛానల్ లేదు ఇక. దేవునికి స్తోత్రం. బలవంతులు. మీరెవరబ్బా? చెప్పండి అబ్బా. దేనికన్నా బలవంతులు అంటే సమస్త దేవతల కంటే మీరు బలవంతులు. గట్టిగా నమ్మండి. మీ పాదాల కింద చితుకు ద్రొక్కబడును గాక.
అలా కాకపోతే దేవుడు ఎందుకండి బాబు? ఇక ఇప్పుడు ఇది వచనాలన్నీ నేను ఇలాగ ఆలోచన చేస్తాను. అదే 10 రోజులు చెప్తేనే కానీ అబద్ధం ఈ వాక్యం అంటున్నాను. అందులో ఒకటి ఏంటంటే, ఈయన ఎంత నిజమైతే ఇన్ని లక్షల మంది ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఈ దేవుడు నిజమని వాక్యం చెప్తున్నారంటే అంత కరెక్ట్ అయిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత సరే, ఇప్పుడు ఇంకొక ఆయన గురించి మనం చదువుదాం. ఆయనను ఎరిగిన వాళ్ళు ఎవరట? వాళ్ళు ఈరోజు ఇక్కడ ఎవరెవరు ఆయన ఎరిగిన వాళ్ళు ఉన్నారో ఇక మీరు ఎప్పటికీ కూడా కొంచెం బలహీనురాలునండి, బలహీనుడునండి ఈ సీన్లు వేయకండి. ఇక మీరు బలవంతులు అంతే. ఎవరైనా బలహీనులు అన్నారో మర్యాద ఉండదు, జాగ్రత్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇంకొక వచనాన్ని చూద్దాం. ఇది ఇప్పుడు ఈ అన్న ఆయన ఎవరు? దానియేలు. అదే కదా 11:32 వచనంలో ఏమంటున్నాడు? అయితే తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి ఏం కలిగట? బలము కలిగి ఏం చేస్తారట? గొప్ప కార్యం. ఇప్పుడు అన్న ఆయన ఎవరంటే దానియేలు. దానియేలు గారికి ఉన్న ఒక్క బలం ఏంటంటే, ఆయనకున్న బలం ఏంటంటే జ్ఞాన బలము గలవాడు. దానియేలు ఎవరు? దానియేలు గారికి ఉన్న బలం ఏంటబ్బా అంటే, ఆయనకు ఒక రకమైన జ్ఞానం. ఆ జ్ఞానం ఎలాంటిది అంటే, తనలాంటి జ్ఞానము కలిగిన వాళ్ళు ఆ బబులోను దేశంలో లేరట. ఒకవేళ అలాగ ఎవరైనా ఉంటే వాళ్ళందరికంటే ఈయన మాత్రం 10 రెట్లు ఎక్కువట. దేవునికి స్తోత్రం. అంత స్పెషల్ అంటే ఎలాగొచ్చిందబ్బా నీకు బలం అని అంటే, ఆయనకి బలం రావడానికి కారణం ఒకే ఒకటి. ఏంటబ్బా అంటే, ఆయన దేవునిని ఎరిగిన వాడు. ఎవరబ్బా చెప్పండి, గట్టిగా చెప్పండి అబ్బా. అప్పుడు దానియేలు గారిని ఎన్ని రాజులు కాలంలో ఆయన ఉన్నాడు అంటే, నెబుకద్నెజరు గారి కాలంలో ఉన్నాడు, ఆ తర్వాత కాలంలో ఉన్నాడు, మళ్ళీ దర్యావేషు గారి కాలంలో ఉన్నాడు. మొత్తం 3 రాజులు ఇతని కాలంలో. అంటే ఆ రాజుల కాలంలో ఈయన గొప్ప మనిషిగా అక్కడ ఉన్నాడు. అది ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారు బలం కలిగి ఎలా ఉంటారు? అప్పుడు సరే, దానియేలు గారి మీద మొదటి అధ్యాయంలో ఆయనకి కొంచెం ఇబ్బందులు వచ్చినాయి, దాటాడు. 2వ అధ్యాయం వచ్చేటప్పటికి రాజుగారికి ఏదో కళ వచ్చింది, కళ చెప్పమంటాడు. అదేం కళ కానీ ఆడేవాడో కానీ ఇక అందరినీ పిలిచాడు. ఆ కల్దీ భాష ఎరిగిన వాళ్ళు, జ్యోతిష్కులునే ఈ పుస్తకాలు ఎరిగిన వాళ్ళు, అట్లాగే వేళల్లో స్పెషల్గా ఉన్న దానియేలు, వీళ్ళందరినీ పిలిపించి, ఇక అయ్యా మీకు అందరికి ఒక ఆఫర్ ఇస్తున్నాను, నేను ఒక కళ అన్నాను, మీరు ఆ కళ నాకు చెప్పాలి అన్నాడు. అంటే అదేంటండి, కళ అన్నది మీరే కదా, మీరే చెప్పొచ్చు అంటే, ఇక ఇలాంటి మాటలు మాట్లాడతారని నాకు తెలుసు, నేను కలగన్నా కళ చెప్పాలి, ఆ కళ భావం కూడా అది కొంచెమన్నా క్లూ ఇవ్వండి అంటే, అదే నాకు తెలియదు అంటాడు. అదే నాకు తెలియదంటే ఇది ఎక్కడ గొడవరో బాబు, ఇప్పుడు కొంచెమన్నా చెప్తే ఏదో చెప్పొచ్చు అంటే, ఇక వాళ్ళందరూ అలా చూస్తుంటే మీరు నా ఎంకెలా చూస్తున్నారంటే తప్పించుకుందామని అనుకుంటున్నారేమో, ఇన్ని రోజుల్లో మీరు చెప్పవద్దు చంపేస్తాను మిమ్మల్ని అన్నాడు. ఇప్పుడు ఎలాగా ఇప్పుడు దానియేలు గారికి ఏ బలం ఉందంటే జ్ఞాన బలం. ఏ బలం? చెప్పండి అబ్బా. ఏ జ్ఞానం? దేవుని జ్ఞానం. అది బైబిల్లో 2వ అధ్యాయంకి వెళ్ళండి, దానియేలు గ్రంథంలో 22 దగ్గర నుంచి వెళ్ళిపోతే కనుక దేవుడు జ్ఞాన బలము గలవాడని చాలా ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు దానియేలు గారికి ఏ బలం ఉంది? జ్ఞాన బలం. ఈ బలం ఉండడం వల్ల దేవుడి దగ్గర ఏం చేశాడంటే, ప్రభువా అదేటో ఈ రాజుగారు చూడండి మరి అన్యాయంగా మమ్మల్ని చంపేస్తాను అంటున్నాడు, ఓ పని చేయొచ్చు కదా, ఆ కళ ఏదో ఒకసారి నాకు చూపించండి అని అడిగాడు. దానియేలు ఉపవాసం చేసి ప్రార్థన చేసి దేవుడు ఏం చేశాడంటే, చూపించాలా అని చెప్పి ఓ దూతకి ఆజ్ఞాపించాడు. దేవదూతకి చెప్పి ఆ రీల్ ఒకసారి ఈయనకి ఆన్ చేయండి అంటే ఆన్ చేశారు. ఆన్ చేస్తే అదంతా చూశాడు. అయ్యి బాబు ఇట్లాంటి కళ చూశాడు ఈ రాజుగారు అని చెప్పి ఎగురుతున్నాడు. ఇప్పుడు అయ్యా నేను కళ చూశాను, కళ చెప్తే ఆడు సంతోషించాడు, కళ భావం కావాలట అంటే, ఓకే నేను ఆడికి కూడా చూపించలేదు, నీకు చూపిస్తాను. మళ్ళీ ఇంకో రీల్ వేసాడు. వేస్తే ఈ 2 చూశాడు. చూశాక రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజా మీరు చూసిన కళ చెప్తాను వింటారా? చెప్పు అన్నాడు. అందరిని పిలిపించాడు. వాళ్ళందరి మధ్యలో కళ చెప్తున్నాడు. చెప్పగానే ఇలాగే డిట్టో నేను ఇలాగే చూశాను అన్నాడు. చూసావా మరి? అది మా దేవుడు అలా అంటాడు, జ్ఞాన బలము కలిగిన దేవుడు. అది కాదే అయిపోలే, కళ చెప్తే చెప్పావు కానీ కళ భావం చెప్పాలి ఇప్పుడు అన్నాడు. ఓకే అది కూడా చెప్తానని మొదలెట్టాడు. అప్పుడు రాజుగారు ఆశ్చర్యపోయాడు. అప్పుడు దానియేలు దేవుడు ఎవరనే ఆయనకు అర్థమైపోయింది.
అమ్మో ఈ దానియేలు మామూలుగా ఉంచకూడదు, మనకు ముఖ్యమైన వాటిల్లో ఈ దానియేలు ప్రముఖుడిగా ఉండాలని. మీరు చూడండి సార్ 6వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో మీరు చదివితే దానియేలుని ఎలాగట తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది ఏమండి అధిపతులను నియమించుటకు దర్యావేషు ఇష్టమాయెను. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ఎవరట? ముఖ్యుడు. దానియేలు ఎవరబ్బా? ఎవరికంటే గొప్పడు? ఇప్పుడు ఎవరిని ఎరిగినందుకు ఈ స్థాయి వచ్చింది? మీకు అర్థమవుతుందా? అప్పుడు ఏదో 120 మంది ఉన్నారంటే వాళ్ళల్లో అందులో ఒకడు అన్నట్లేదు. వాళ్ళందరి పైన ముగ్గురు బాసులు. ఆ ముగ్గురు బాసుల పైన ఇగో ఈయన ఒక బాసు. దేవునికి స్తోత్రం. అయ్యా ఎంత ఆనందం తెలుసా? దేవుని నెరిగిన వారు బలం కలిగి ఉంటారట, బలం కలిగి ఉంటారు. నాకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే దానియేలు ఎవరికంటే బలవంతులు అని అన్నారనుకో, అక్కడ సింహాల బోన్లో వేశారు ఒక రీజన్లో, ఇతన్ని తీసుకెళ్ళారు కదా. వేస్తే సింహాలు బలమైనయా దానియేలు బలవంతుడా? సరే చెప్పండి అబ్బా, సింహాలు బలమైనయా దానియేలు బలమైనడా? ఎవరు బలమైన వాళ్ళు? సింహాలా దానియేలా? గట్టిగా చెప్పట్లేదు సార్. అది ఇదేంటి వాక్యం నేను చెప్పగా చెప్తున్నానేంటి? నేను సర్దానని చెప్పట్లే. బిర్యానీలా పెడుతున్నప్పుడు బిర్యానీలాగా మీరు ఆన్సర్ ఇవ్వాలి కదా. అప్పుడు దానియేలు ఎవరికంటే బలవంతుడు అంటే, అయ్యి బాబు ఒక సింహం అంత బలవంతుడురా బాబు దానియేలు అంటారు కాదు. 100, 200 వదిలిపెట్టారు అందులో. అవన్నీ కలిపి దానియేలు దగ్గరికి వచ్చి స్పీడ్గా వచ్చి అలాగా ఆగిపోతున్నాయి. పీటీ ఉషా అలాగా స్పీడ్గా పరిగెట్టుకొచ్చి అలాగా ఆగిపోయినాయి. అదే టామ్ అండ్ జెర్రీలో ఉంటాయి చూడండి, ఎలుగురు పరిగెట్టుకొని పట్టుకోవడానికి అర్థం చూడండి, వెనకాల లేదది పిల్లి వచ్చి 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 ఆడు వెనక్కి ఎలా వెళ్ళిపోతే అలాగే ఆగిపోయినాయి ఇవన్నీ. ఏట్రా బాబు అంటే, అయ్యి బాబు మనకన్నా బలవంతుడు రా బాబు, మనకన్నా బలవంతుడు అని అవన్నీ అలాగే మేమేం చేయం మమ్మల్ని మీరు ఏం చేయకండి అన్నట్టు చూస్తున్నాయి. దేవునికి స్తోత్రం. అప్పుడు దానియేలు ఎవరికంటే బలవంతుడు? సింహాలు గంటే. అది ఒకటి మనసులో పెట్టుకోండి, అర్థమైందా? అప్పుడు ఈ దానియేలు సింహముల కంటే బలవంతుడు అయితే మరి ఆ ముగ్గురు రాజులు ఉన్నారు, వాళ్ళకంటే కూడా ఇతనే బలవంతుడు. మీకు అర్థమైతే మళ్ళీ దానియేలు గారి మీద ఏడిశారు కదా, తొట్టు గ్యాంగ్ ఒకటి ఉంది కదా, వాళ్ళంతా దానియేలు గారిని అరే ఈయన మనల్ని తిన్నేవాడు బతకనేవాడు. చాలామంది అండి అదే భారతదేశపు అదేమంటారు రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణాలు చేసి ఆ ఉద్యోగం రోజున మాత్రం నేనంతా కరెక్ట్గా చేస్తాను, ఇందులో రాసినట్టు చేస్తాను, ఒట్టి అబద్ధాలు వాళ్ళు చేస్తారు. ఒక మామూలు మనిషిని చూడండి, లంచం ఎత్తావా ఇవ్వా అని ఎదురు చూస్తారు వాళ్ళు కదా. ఏమో ఆ గ్రంథం మీద చేతులెట్టి నేను ఈ దేశానికి మేలు చేస్తానని ప్రమాణం చేసిన అనేక మంది వాళ్ళ కుంభకోణాల్లో బోల్డ్ అన్నట్లో వాళ్ళు దొరుకుతారు. కానీ దానియేలు అలా కాదు. ఆ రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి పెట్టింది దేవుడే గనుక నేను బతికినంత వరకు రాజుగారు క్షేమం కొరకు ఉంటాను. భారతీయుడు భారతదేశంలో క్షేమంగా ఉండడానికే దేవుడు మనల్ని పెట్టాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. అప్పుడు దానియేలు మీద ఏడ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఏడ్చిన వాళ్ళు అందరినీ రాజుగారు అలా చూశారు. రే సింహాలు ఏం తినలేకపోయినారు బాబు, ఎంత గట్టుడేట్రా బాబు ఇతను అనుకుని, ఇంత బలమేంట్రా బాబు అంటే మరి దేవుడిని నమ్మిన వాళ్ళు, దేవుడిని ఎరిగిన వాళ్ళు ఏమవుతారట? బలము కలిగి. దేవునికి స్తోత్రం. మీరు నవ్వుతూ చెప్పట్లేదు అబ్బా, ఇంత ఇలా చెప్తే వాక్యాలు ఎల్లో. నవ్వడానికే దేవుడు మనలను నియమించాడు. ఆ దెబ్బతో మన బాధలన్నీ పోవును కాక. ఏంటో అసలు వీడికి ఏ బాధ లేదన్నట్టు అలా హ్యాపీగా ఉంటాడు. ఏంటంటే ఈ బైబిల్ అలా చేసింది మనల్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సింహాలు ఏం చేయలేకపోయినాయి, నేను ఏం చేయలేకపోయినా. నేను ఉంగరంతో ముద్ర వేసాను, గొలుసులు వేసాను, పెద్ద రాయడ్డెట్టా అన్నీ చేసి ఏమి చేయలేకపోయి. ఎప్పటిరా ఈ కుర్రగాడు అని చెప్పి నువ్వు బయటికి రా అని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చాక జీవము కలిగిన దేవుని సేవకుడు కదా నువ్వు అన్నారు. ఇక మీరందరూ ఎవరి బిడ్డలమ్మా? జీవము కలిగిన దేవుని బిడ్డలం కనుక మనకు విరోధంగా ఏ ఆయుధమో వర్ధలేదు. అంతే. 54:17 వచనంలో అదే ఉంది యెషయా గ్రంథంలో.
అందుచేత నేనేమంటున్నానంటే మీరు కొంచెం ఆలోచన చేయండి అబ్బా. అప్పుడు రాజుగారు వీళ్ళంతా కూడా ఏం చేశారబ్బా అంటే, రే ఇతని మీద ఇంత అలా ఏడిశారు, ఏళ్ళే గట్టోలు అనుకున్నా, ఎందుకైనా మంచిది ఒకసారి మీరు రండి బాబు అని వాళ్ళందరూ పిలిచారు. వచ్చారు, వస్తే ఇక మీ భార్యలు ఏరి అన్నారు, వాళ్ళని పిలిచి మీ పిల్లలు ఏరి అంటే వాళ్ళని పిలిచారు. కొంతమందిగా నీకు 5 మంది పిల్లలు అయితే ఏది నువ్వు 3 వచ్చారంటే అడిగి ఒంట్లో బాగలేదు, ఇలా ఎత్తుకొని రండి ఎత్తుకొని రండి మొత్తం తీసుకొచ్చి ఒకసారి ఆ సింహాల భూమిలోకి అలాగే వెళ్ళోసారి రండి అన్నాడు. లేదో వెళ్ళినో అలాగే పైకి వెళ్ళిపోయారట. దేవునికి స్తోత్రం. సంతోషంగా లేరా? ఏమండి నీకు విరోధంగా అయ్యా 5 వర్ధిల్లదు. నువ్వు బలవంతుడు. నువ్వెవరో నువ్వు ఎవరికంటే బలవంతు? సింహాల కంటే, సైతానికంటే. నేను అంటున్నా నీ బలం వలన ఇప్పుడు దేవుని కొరకు పెద్ద కార్యం. అయ్యా ఇప్పుడు నేను ఈ వాక్యాన్ని ఎలాగెళ్తే అయ్యేదట్లేదు, ఇంకో 5 నిమిషాలు 10 నిమిషాల్లో ముగిచ్చేస్తా. అయితే ఒక్క పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తా. ఇప్పుడు దేవునిని ఎరిగిన వాళ్ళల్లో అమ్మ మీకు వాళ్ళు పెద్దగా ఆనరు, వాళ్ళకి పెద్దగా వాళ్ళు గుర్తించలేము. అదే నేను ఎప్పుడు ఈ బైబిల్ చదివినప్పుడల్లా నిలువెల్లా నా కన్నీళ్ళు ఈ బైబిల్ మీద ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో ప్రభువా ఈ మనిషి ఇంత నీ కొరకు ఇంత సేవ చేశారే, ఇంత కష్టపడ్డారే, ఈ మనిషి గురించి ఏమీ లేవు, 2 మాటలు మాత్రమే రాశావు. మీకు చూడండి ఒక్క వచనం చెప్తాను. 2వ రాజులు 5వ అధ్యాయంలో ఎవరమ్మా? నయమాను దేవు చదవండి అమ్మా. 1 నుంచి చదువుతారా? పోనీ చదవండి సార్. దేవునికి స్తోత్రం. 5వ అధ్యాయంలో సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను నన్ను ఒకడు ఉండెను. వినండి, నయమాను గురించి ఏమో లైన్గా కొన్ని పాయింట్లు ఇలా రాయాలి. అతను ఎవరట? ఒక పెద్ద అధిపతి. ఎవరబ్బాయినా? చాలా పెద్ద అధిపతి. ఇది మీదే. ఓకే సరే, అధిపతి. తర్వాత ఎవరమ్మా? అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండెను కనుక. అదే సిరియా దేశం రాజుగారు కాదు, ఇతను పెద్ద మంత్రి అనుకో, ఆ యుద్ధ వీరుడు, సైనికుడు అనుకోండి. రాజుగారికి మాత్రం ఇతనంటే రాజుగారికి చాలా ఇష్టం. కారణం ఏంటంటే ఇతను వెళ్ళిన చోటల్లా జయమే తప్ప ఓటమి అనేది ఉండదు. ఇది మనకి తెలిసిన విషయమే. ఈయన గురించి చాలా చాలా ప్రత్యేకమైన మాటలు చదివితే ఇందులో ఇతని గురించి ఒకే ఒక్క మాట ఏంటంటే, అందులో 15వ వచనం ఒకసారి చదువు సార్. ఏమని రాశాడు అక్కడ? 5వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేనికను అర్పించను. 2 కంచెర గాడిదలు. 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా ఏం చేశాడట? దైవజనుని దగ్గరకు వచ్చి తిరిగి వచ్చి అతన్ని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో నున్న దేవుడు తప్ప లోకమందు దేవుడు లేడని నేను ఎరుగుదును. అమ్మా ఇది కొంచెం మనసులో పట్టండి సార్, ఇది వినండి. ఎవరమ్మా ఇతను చెప్పండి నాకు. ఇతను ఎవరు? నయమాను అని పేరు. ఈయన ఎవరి దగ్గర? ఓ పెద్ద రాజుగారి దగ్గర ఓ పెద్ద సైన్యాధిపతిలాగా ఉంటాడు. ఇతను ఏ పని చేసినా జయమే. ఇతను రాజుగారికి ఇతని వల్ల చాలా లాభమే. ఇప్పుడు ఇతను పెద్దోడా చిన్నోడా చెప్పండి? పెద్దోడా చిన్నోడా? చాలా పెద్ద ఆయన. వింటున్నారా? ఎంత పెద్దోడు అంటే ఆ దేశంలో రాజుగారి తర్వాత స్థానంలో ఇతనే ఉన్నాడు కదా. మరి అంత పెద్ద దేశంలో అంత పెద్ద రాజుగారి దగ్గర ఇంత పెద్ద మనిషి దేవుని సేవకుడి దగ్గరికి వచ్చేమన్నాడంటే ఆ 15వ వచనంలో, అయ్యగారు అయ్యా అని ఆయన, నేను అనుకుంటాను ఈ ఇంత పెద్ద హోదాలోంచి రథం నుంచి కిందకి దిగి సాష్టాంగపడి సార్ అని ఆయన పద్దాక పిలిచి ఇక ఇశ్రాయేలీలో ఉన్న దేవుడు తప్ప వేరే దేవుడు ఈ లోకంలో ఎక్కడ లేడని నాకు తెలిసింది సార్ అని అలా నిలువెల్లా ఆయన దగ్గర పడిపోయాడు సార్. పడిపోయి ఏమంటాడంటే, అయ్యా మీ దేశంలో మీ దేవుడు ఇంత గొప్పోడని సంగతి నాకు తెలిసాక నాకు పని చేస్తారా? ఒక ట్రాక్టర్ నిండా కాస్త మట్టి తీసుకెళ్తాను ఇక్కడి నుంచి, మా దేశం తీసుకెళ్ళి అక్కడ బలిపీఠం కట్టుకుంటాను. ఈ దేవునికి నేను అప్పుడు ఇప్పుడు కుదిరినప్పుడల్లా అర్పణ బలి ఇచ్చుకుంటా.
ప్లీజ్ నాకు ఆ సాయం చెయ్యండి అన్నాడు. నిజంగానండి. ఇప్పుడు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళల్లో ఈయనెవరో అన్యుడు. ఈయనెవరమ్మా చెప్పండి? అన్యుడై ఉండి పెద్ద లెవెల్లో ఉండి, ఏమండి ఇతను రాజుగారు దగ్గర ఉన్న గొప్ప మనిషి అయి ఉండి ఇప్పుడు దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి, మీరు చెప్పే దేవుడు గొప్పవాడు, ఆయన ఒక్కడే ఈ లోకమంతట్లో దేవుడు, ఆ సంగతి నేను ఎరిగి తిని. నేను ఇలాగ ఎందుకు అంటున్నానో తెలుసా? ఆయన ఇంట్లో పని చేయడానికి ఒక చిన్న పాప వచ్చింది. ఆ అమ్మాయి పేరు బైబిల్లో రాయలే కదా. ఆ అమ్మాయి ఎవరట? ఆలోచన చేయండి. ఇశ్రాయేలు దేశం నుంచి ఒక పని చేయడానికి తీసుకొచ్చినారు. ఆ అమ్మాయి గురించి నాకు ఒక 7 ముఖ్యమైన పాయింట్లు చెప్పాలనుకుంటాను. ఆ అమ్మాయి మొట్టమొదట మిక్కిలి అల్పమైనది. ఎవరని చెప్పాలి? పనిచేసే పిల్ల అంటే ఆవిడకి ఏం పెద్ద డిమాండ్ ఉంటుంది? ఏం లేదు కదా. కానీ ఈయన ఎవరో ఒక చిన్న బిడ్డ ఓ పెద్ద ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసా? అప్పుడు దేవుణ్ణి ఎరిగింది ఈయన, ఈవిడ, ఈ పాప ఎవరు ఇందులో ఎవరు? ఈమె ఎరిగిందా? ఆయన ఎరిగినాడా? ఎవరు? మీకు అర్థమవుతుందా? అప్పుడు అమ్మ, మన ఇళ్ళల్లో మన పిల్లల్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలి. అందరు పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడు? అంతా ఇది ఏమంటారు, ఇది ఫోనా పాపం కంప్లైంట్ ఇవ్వాలి ఆడికి, ఫోన్ ఉడికే. అరే బాబు, అస్తమానం మొయ్యలేకపోతున్నాను, చెవిలో ఇక్కడ ఉండిపోయేటట్టుగా ఇంత చిన్న ఫోన్ తయారు చేయరా, ఇక్కడ పెట్టి కుట్టి చేసుకుంటారు. ఎందుకంటే ఇది అస్తమానం ఉందా లేదా అని అనుమానం వచ్చి ఒకసారి ఫోన్ కనపడకపోతే పిచ్చులు ఎగుతున్నట్టు అయిపోతుంది కాదా. నేను అనుకుంటున్నాను, ఆలోచన చేయండి సార్. ఏమైనా కూడా ఆ చిన్న బిడ్డకి అమ్మ లేదు, బాబు లేడు, బానిస, ఇంట్లో ఏ రోజు తను ఇష్టంగా ఒక రోజు అలా ప్రశాంతంగా ఉండడానికి ఛానల్ ఉండదు. ఆ అమ్మాయి గురించి నాకు బాగా చదివితే ఆ అమ్మాయి ఇంకా దేవుడు మంచోడు అని చెప్పడం మాత్రం నాకు అర్థం కాలేకపోయింది. నాకు అర్థం కాక ఎట్లా చెబుతుందబ్బా, అమ్మ లేదు, బాబు లేదు, ఏమంటే ఆమెకి ఆస్తి లేదు, ఏమి లేదు, ఆమెకి ఏమి లేదు. ఆ ఇంట్లో పని పిల్లలు అంటే పని చేయడానికి వచ్చారంటే వాళ్ళు ఎప్పుడు చచ్చిపోయినా గుర్తు కూడా ఉండదు. వాళ్ళనేమి ఆస్తులు అమ్మేటప్పుడు వాళ్ళని కొసర కింద ఇచ్చేస్తారు వాళ్ళని. ఈ పని పాప ఎంత అంటే ఇప్పుడు వేరే దేశంకి వచ్చింది, మా అమ్మ నాన్న లేకుండా చేసావు దేవుడా, నువ్వు మంచోడు కాదు అని అనలేకపోయిందండి ఆమె. నాకు ఆస్తి లేకుండా చేసావు, నువ్వు మంచోడు కాదు అనలేకపోయిందండి. ఆ అమ్మాయి ఏంటో కానీ, ఏమండే ఈ నయమాన్ గారు ఎప్పుడు యుద్ధం చేసి వచ్చినా ఆయన జయం జయం అని అంటుంటే, ఒక రోజు వాళ్ళ అమ్మగారు మాట్లాడుతుంటే ఇవన్నీ జయమైనా ఆయనకి కుష్ఠరోగం ఉంది కదా, అది చెప్పుకోడేంటి అని అంటాం. ఏమన్నారమ్మా అయ్యగారికి కుష్ఠరోగం ఉందా? అప్పుడు ఆవిడ ఏమందో తెలుసా? ఇగో సార్, మీరు భలే విచిత్రమైన మాట. ఈ అమ్మాయి ఏం చేసిందంటే, అమ్మా అలా అయితే అయ్యగారు మా దేశంలో ఓ దేవుని సేవకుడు ఉంటాడు, అక్కడ ఉండాలి ఈయన అన్నది. ఎక్కడ ఉండాలట? ఈ అయ్యగారు ఎక్కడికి వెళ్ళాలి? మా దేశంలో అక్కడ అయ్యగారు ఉంటారు, దేవుని సేవకులు, అక్కడికి వెళ్ళాలి అన్నది. ఇదిగా ఇంతకే ఆయన మామూలుడు కాదు. ఎవరు? ఏలియా కంటే ఎలీషా ఎవరు? ఇంకా స్పెషల్. ఏలియా చాలా గట్టోడు, ఇలా కనిపిస్తాడు, 2వ నిమిషంలో అక్కడ కనబడ్డు. అది ఏలియా గారి లెక్క అది. అప్పుడు ఏలియా గారి గురించి ఓ రోజు ఆయన ఇలాగే ఎవరినో పిలిచేగా, అహాబుకి చెప్పవయ్యా నేను ఇక్కడ ఉన్నానని చెప్పవయ్యా అంటే, నేను చెప్పను, ఆ మాట చెప్పను అంటాడు. ఎందుకు చెప్పావు అంటే, నేను ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చే వాళ్ళు నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు, ఎగురుకొని వెళ్ళిపోతావు, అది చేత నేను చెప్పనట. అంటే అప్పుడు ఏలియాయే ఇలాగైతే అప్పుడు ఎలీషా గారు ఎవరు? ఇంతకన్నా ఇంకా డేంజరు. అర్థమైందా? మనిషి ఇక్కడే ఉన్నట్టుంటాడు, వెళ్ళిపోతాను. రే గ్రహాజీ ఎక్కడికి వెళ్ళావురా అంటే, ఇక్కడే ఉన్నాను సార్, వెనకాల ఉన్నాను సార్ అన్నాడు. ఎవడరా నువ్వు, వెనకాల ఉన్నావా? ఇప్పుడు దాకా నేను రాలేదని కూడా. అది స్పెషల్. అప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి ఏం చెప్తుందంటే, అయ్యా అమ్మా అయ్యగారు అక్కడ మా దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళాలమ్మా, అక్కడికి వెళ్తే బాగా అయిపోతాడమ్మా అన్నారు. సరే, ఇప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన ఏం చేశాడంటే, ఇది చిన్న విషయం కింద తీసుకోకుండా రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేల్ రాజుగారు అంటే ఈయన రాజుగారి దగ్గరికి వెళ్ళి,
లెటర్ రాయించుకొని ఇశ్రాయేలు రాజుగారికి పంపించాడు ఈ లెటరు. అంటే ఇది చిన్న విషయం కాదన్నమాట, అఫీషియల్గా నడుతుంది. అదే ఢిల్లీలో జరుగుతున్నట్టు నడుస్తుంది ఇప్పుడు కదా. అప్పుడు ఇంతకీ ఎవరు చెప్పారు? చిన్న పిల్ల. ఎవరు చెప్పారు చెప్పండి? అప్పుడు ఆ అమ్మాయి దేవుడిని ఎరిగిందా ఎరగలేదా? ఏటా అలా చూస్తారేటమ్మా? ఎంత బాగా తెలిసిందో చెప్పండి అబ్బా ఒకసారి. ఎందుకైనా మంచిది. నేను ఇప్పుడైతే ఈ పాయింట్లు ఇలాగే రాసి ఆవిడ గురించే రాశాను. బోల్డ్ నోట్స్ ఇక్కడ ఉంది. ఆమె ఎవరు లేకపోయినా, ఆ స్థలాలు లేకపోయినా, రేపు చచ్చిపోతే ఏమవుతాం ఏం లేకపోయినా, ఏమో అయ్యగారు బాగుపడాలంటే యేసయ్య దగ్గరికి వెళ్ళాలి అంతే. అమ్మ ఆమె ఓ మంచి ఏమండి యేసయ్య కొరకు సాక్షి. దేవునికి స్తోత్రం. మీ పిల్లలు ఉన్నారా అలాగా? మీ పిల్లల సంగతి అలాగే మీరున్నారేంటి? ఉన్నారా? నా ఎంక చూడలేదు చూసారా? ఇప్పుడు మీరు చెప్పాలా చెప్పద్దా యేసయ్య గురించి? ఆవిడ చెప్పిందండి. నయమాన్ గారికి చెప్పింది, మా సేవకుల దగ్గరికి వెళ్ళండి అక్కడ దేవుడు బాగు చేస్తాడని చెప్పింది. ఆ ధైర్యం ఏంటో నాకు ఇంకా అర్థం కాలే, ఇప్పటికీ అర్థం కాలే. ఎందుకో తెలుసా? తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి ఏలియా మామూలోడు కాదు, ఎలీషా అంతకన్నా మామూలోడు కాదు. వీళ్ళ దగ్గరికి వెళ్తే సరిగ్గా ఉండరు వాళ్ళు. ఈ నాటకం చేస్తున్నట్టు చేశారు. ఇది నన్ను ఇంత అఫీషియల్గా ఇదని ఎంత గొడవ అయిపోద్దో చూడండి. కానీ ఈ అమ్మాయి ఏంటంటే దేవుడిని నమ్మిందండి, దేవుడిని గుర్తుపట్టిందండి అంతే. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి పేపర్ ఇస్తే ఆహా ఇశ్రాయేల్ రాజు ఏమన్నాడు? కావాలని గొడవకు వచ్చాడు, మొన్న ఎంతమందిని ఎత్తుకుపోయింది కాక మళ్ళీ వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇలాగంటాడు. బాబా ఆయన వస్త్రాలు చింపేసుకుంటున్నాడట. ఎందుకంటే అట్లా భయం ఇతనంటే. కానీ అప్పుడు అన్నారు, దేవుని మనిషి ఇక్కడ ఉన్నాడని తెలియదా అని అప్పుడు చెప్పి అతన్ని బాగు చేశారు. సరే బాగయింది. ఇప్పుడు నేను అనుకుంటాను ఈయన తిరిగి వచ్చాడు అనుకున్నా. బాగా అయ్యాక తిరిగి వచ్చాక సీరియస్గా వచ్చాడు అనుకుందా. ఏదా అమ్మాయి ఎక్కడుంది, ఏదా పిల్ల ఎక్కడుంది అని అంటే ఇక టారెక్కిపోయి పిలిచే లోపల చచ్చిపోద్ది ఆ పిల్ల. అర్థమైందా? పని పిల్ల ఆ పిల్ల. కానీ ఆ అమ్మాయిని నానా ఇంతవరకు నేను ఏదో పని పిల్ల అనుకున్నాను కానీ కాదురా బాబు, నువ్వు నాకు ఎవరో తెలుసా, కూతురు అని పిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నానండి, దేవుణ్ణి ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారు. ఆ పిల్ల చిన్న పిల్లే కానీ ఓ పెద్ద ఆయన్ని దేవునిలోకి నడిపించింది. అట్లాంటి దేవునిని ఎరిగిన వాళ్ళు ఈరోజు నీ కూతురై ఉండాలి, నీ కొడుకై ఉండాలి. నా ఇంకా చూడలేదు, మీరై ఉండాలి, ధైర్యంగా ఉండాలి, గొప్పగా చెప్పాలి. ప్రభువా నా ద్వారా అంత పెద్ద పెద్దోళ్ళు నీలోకి రావాలి. నిజంగా నేను అనుకుంటానండి, ఆయన వస్తూ మట్టేసుకొని వస్తున్నాడు ఓ ట్రాక్టర్ నిండా. ఎందుకురా బాబు అనుకుంటే ఏమీ లేదు, అది ఇశ్రాయేలీయులు దేవునికి బలిపీఠం కట్టాలని. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఏమండి బలము కలిగి దేవుని నెరిగిన వారు ఏం చేయాలట? చెప్పండి. ఆ గొప్ప కార్యాలు చేసేవారిలో మీరు ఉండాలి, మీ పిల్లలు ఉండాలి. ఎవరు ఉండాలమ్మా చెప్పండి అమ్మా. ఆ చిన్నపిల్లని మాత్రం మీరు ఏం పేరు పెడతారో నాకు తెలియదు. ఎప్సిబా అని పేరు పెడతారో, బ్యూలా అని పేరు పెడతారో, ఏం పేరు పెడతారో కానీ ఆ పిల్లండి ధైర్యానికి మెచ్చుకోవాలండి. ప్రభువుని నిండా చెప్పిందబ్బా, అయ్యా ఇన్ని రోజులు మీరు ఎలా ఉన్నారు కానీ యేసయ్య దగ్గరికి వెళ్తే అన్నీ మారిపోతాయి అయ్యా అని చెప్పడం, ఆయన నమ్మడం. ఆ తర్వాత ఇప్పుడు ఆయన కూడా యేసయ్యను ఎరిగిన వాడైపోయాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఎరిగిన వారు బలము కలిగి ఎవరు? ఆ చిన్న అమ్మాయి ఏం చేసింది? బలము కలిగి. పెద్ద కార్యం అంటే ఎంత కార్యం అమ్మా, ఎవరు ఊహించలేకపోయారు ఆ దేశం లోపలికి. కానీ బాగా బాధ ఏంటో చెప్పనా? బాగా నేను మళ్ళీ ఇలా కూడా చెప్పాలి, అదే నాకు వేదన అయిపోయింది. అహాబు పెద్దోడా చిన్నోడా? అహాబు భార్య ఎవరండి? అహాబు భార్య, అహాబు కొడుకు వీళ్ళందరూ కలిసి దేవుని సేవకుని చంపాలనుకుంటున్నారు. అర్థమైందా? పెద్దోళ్ళు సిగ్గు లేకుండా, అంటే దేవుడిని రుచి పట్టడం చేత కాలేదు. దేవుడి పేరు మీద రాజు అయ్యాడు కానీ అయినాడికి సిగ్గు రాలేదు. కానీ చిన్నపిల్ల, అందుకే నేను అంటాను చిన్నోళ్ళని మీరు అల్పంగా ఎంచకండి, వాళ్ళ ద్వారా దేవుని కార్యాలు గొప్పగా జరుగునుగాక. హల్లెలూయా. మీ ఇంట్లో ఉన్న మీ పిల్లల దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఒరే ఈరోజు వాక్యం చెప్పారురా, అందులో నువ్వే కనిపించావు నాకు అని చెప్పండి. వాళ్ళని దేవుడు దీవించుగాక, వాళ్ళు ప్రభువులోకి పెద్ద పెద్దోళ్ళని నడిపించునుగాక, మనం చెయ్యలేని పనులు వాళ్ళు చేయుదురుగాక. అంచేత ఈ ప్రేయర్ అయ్యాక వెళ్ళేలోపు మీ పిల్లల్ని ఇక్కడ ప్రభువు దగ్గర ప్రార్థన చేసి, ప్రభువా నా పిల్లలు రాబోయే రోజుల్లో హామాను లాంటి వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చేటట్టుగా మా అబ్బాయి ఉండునుగాక, మా అమ్మాయి ఉండునుగాక, మా పిల్లలు ఉందురుగాక, అదే ప్రార్థన చేయండి. దేవుడి వాక్యము గుండా
పెద్ద కార్యాలు చెయ్యునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ఓకే, టైం అయిపోయింది. ప్రైజ్ లార్డ్.